దేవుని మాటలు వినటానికి మనందరి తండ్రి అయిన దేవుడు మనకందరికీ చక్కటి అవకాశాన్ని ప్రసాదించి తన సముఖంలో తన మాటలు వినగలిగే ధన్యతను ప్రసాదించినందుకు మనందరి తండ్రి అయిన దేవునికి ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా యుగ యుగములు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఆమేన్. ఈ నెలలో కూడా దేవుని వాక్యాన్ని మీకు బోధించడానికి నన్ను ప్రేమతో ఆహ్వానించిన స్థానిక సంఘ సేవకులు సహోదరులు క్రిస్టఫర్ గారికి వారి కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వకంగా వందనములు తెలియజేస్తున్నాను. చాలా నెలలుగా బహు ప్రాముఖ్యమైన ప్రాథమికమైన విషయాలను మీకు బోధిస్తూ ఉన్నాను. పునాది పాఠాలు. పునాది అనేది సరిగా లేకపోతే మనం ఏ ఇంటిని కట్టలేం, కట్టినా అది కూలిపోతుంది. కనుక ప్రాథమిక పాఠాలు మనకి పునాదిగా నేర్చుకోగలిగితే మన ఆత్మీయ జీవితంలో పడిపోకుండా ఉండటానికి దేవుడు అనుకున్న ఒక రూపాన్ని సంపాదించుకోవటానికి వీలు కుదురుతుంది. దీనికి ముందుగా ఒక క్రమం అనేది అవసరం కనుక ఆ క్రమం ఇప్పటి నుంచే మీరు మొదలు పెడితే అలా కూర్చున్న వాళ్ళందరూ ముందుకు వచ్చి కూర్చుంటే చాలా బాగుంటుంది. మీరే లేచి వచ్చి ముందు కూర్చోండి. ముందుకు ఎందుకు కూర్చోవాలంటే వెనకాతలు వచ్చేవారికి మేము లేట్ వచ్చామన్న సంగతి వాళ్ళకి తెలియాల. కలిసిపోకూడదు. క్రమము అక్రమం అనేది కలిసిపోకూడదు. ముందు వచ్చిన వాళ్ళు ముందుకు వచ్చి కూర్చున్నారు అనుకోండి, వెనక వచ్చిన వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఓహో, మేము లేట్ వస్తే ఇటు ఉంటుంది అన్నమాట అని అప్పుడు వాళ్ళ బుద్ధి తెచ్చుకుంటారు. ఏమ్మా రావాలా? మీరు వెనక ప్లేస్ ఖాళీ చేయాల్సిందే, అంతే. కొంచెం మీరు చాలా శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినాలి. ప్రాథమిక పాఠాలు. పరిశుద్ధ గ్రంథంలో దేవుని గూర్చిన ప్రాథమికమైన విషయాలు తెలుసుకోకుండా మనము దేవునిని అంగీకరించుట అనేది జరిగే పని కాదు. ఇప్పటికే ఈ ప్రపంచంలో కోట్లాది మంది క్రైస్తవులు ఉన్నారు, మీకు తెలుసు. అలా ఆ కోట్ల మంది క్రైస్తవులలో వరంగల్లోనూ ఆరేపల్లిలో కూడా క్రైస్తవులు ఉన్నారు. కానీ ఉన్న ఈ క్రైస్తవ్యం అంతా కూడా పరిశుద్ధ గ్రంథంలో దేవుడు చూపించిన, చెప్పిన, కనబడుతున్న క్రైస్తవ్యమే ఉందా? బైబిల్లో మొదటి శతాబ్దంలో ఉన్న క్రైస్తవ్యం సంఘం ఎలా ఉండిందో ఇప్పుడు కూడా అది అలాగే ఉందా? క్రైస్తవులందరూ అలాగే ఉన్నారా? మొదటి శతాబ్దంలో ఉన్న క్రైస్తవ్యం ఉన్నట్టుగానే ఇప్పుడు ఉన్నారా? లేక బైబిల్ చూపించిన క్రైస్తవులే ఉన్నారా? ప్రపంచంలో చెప్పుకోవడానికి కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు, కానీ దేవుడు కోరుకున్న, దేవుడు చెప్పిన క్రైస్తవులు ఉన్నారా? లేరనే సమాధానము ఎటు నుంచైనా వస్తుంది. అది ఎప్పటి వరకు అంటే, మొన్న సోలాపూర్లో మెథడిస్ట్ సంఘంలో 3 రోజులు సభలు పెట్టారు. వారందరూ మహాముదురులు, ఒక్కొక్కరికి 50, 60, 70 ఏళ్ళ పెద్ద మనుషులు అంతా. వాళ్ళకందరికీ
మేము సీనియర్లం అందరూ మా మాట వినాలనేటువంటి భ్రమలో బ్రతికిస్తున్న మనుషులు. దేవుని వాక్యం అనే స్కానింగ్ మిషన్లో అందరినీ పెట్టేశాం. మీరందరూ సరిగా ఉన్నారా అని అడిగితే మేము బైబిల్ ప్రకారంగా లేము అని ఒప్పుకోక తప్పలేదు. ఎందుకంటే ఎప్పటి వరకు మనకు కూడా చెప్తుంటారు డాక్టర్లు, లేక పెద్దవాళ్ళు కూడా చెప్తుంటారు, బాబు ఒక 40 ఏండ్లు దాటగానే ఏం చేయాలట, మీరు ఫుల్ బాడీ చెకప్ని చేయించుకోండి. బాడీ చెకప్ చేయించుకుంటే అప్పుడు ఏం తెలుస్తుంది మనకి, నీ శరీరంలో ఏ ఏ రోగాలు నీకు తెలియకుండా ఉన్నాయో అన్న సంగతి నీకు తెలుస్తుంది. మరి స్కానింగ్కి చెకప్కి వెళ్ళనంత కాలం మనం ఏమనుకుంటాము, ఆరోగ్యవంతులం, నాకేం డోకా లేదు, నాకేం భయం లేదు అని మనం అనుకుంటుంటాం. కాబట్టి ఎప్పుడైనా సరే చెకప్ అనేది ఉంటేనే మనం ఆరోగ్యవంతులమో కాదన్న సంగతి తేలిపోయేది. అంచేత వాక్యం అనేటువంటి స్కానింగ్ మిషన్లో మనల్ని మనం చెక్ చేసుకున్నప్పుడు మనం ఏంటి అన్న సంగతి తెలుస్తుంది. తెలిసినప్పుడు వెంటనే దిద్దుకోవాలని దేవుడు కోరతాడండి. దిద్దుబాటు లేని జీవితాన్ని దేవుడు చాలా సహించుకుంటాడు. ఎంత సహించుకుంటాడంటే అలాంటి వాళ్ళని భక్తిహీనుల జాబితాలో చేరుస్తాడు. కీర్తనల గ్రంథంలో ఆ మాటను చెప్తాడు. 50వ కీర్తన 16వ వచనంలో, 50వ కీర్తనల గ్రంథంలోని 50వ కీర్తనలో 16వ వచనంలో ఇలా చెప్తాడు చూడండి. భక్తిహీనులతో దేవుడిట్లు సెలవిచ్చుచున్నాడు, నా కట్టలు వివరించుటకు నీకేమి పని, నా నిబంధన నీ నోట వచించదవేమి, దిద్దుబాటు నీకు అసహ్యం కదా అన్నాడు. అంతే, దిద్దుబాటు నీకు అసహ్యం కదా, ఎందుకు నా నిబంధనతో నీకు పని, అసలు నా దగ్గరికి ఎందుకు వస్తావు? ఎవరు మాట్లాడిన మాట్లాడటది? దేవుడు మాట్లాడాడు. ఎవరితో? భక్తిహీనులతో. దిద్దుబాటు లేకపోతే, నా మాటలను విన్న తర్వాత దిద్దుబాటు లేకపోతే నువ్వు నాకు అనవసరం. దేవుడు చాలా ఖచ్చితమైన వాడు. ఆయన మాటని మనకు అనుకూలంగా మలుచుకుంటే ఆ క్షణాన్నే మనల్ని ఏం చేయగలడు? కాల్చి బూడిద చేసేయగలడు. అది యేసుప్రభు వారిని బట్టి ఈ దినం మనం అందరము కూడా ఇంకా సజీవులుగా ఉన్నాం. తప్పుడు సిద్ధాంతాలతో, తప్పుడు అభిప్రాయాలతో, తప్పుడు మతాలతో, తప్పుడు బోధలతో ప్రపంచంలో అందరూ ఇలాగా క్రైస్తవులు అనుకున్న ఇలా బ్రతుకుతున్నారు. దేవుడు అంటే లెక్క లేకుండా బ్రతికే సమస్త జనులు బ్రతుకుతున్నారు. అయినా ప్రపంచం ఇంకా ప్రశాంతంగా ఎందుకుంది అని అంటే, మధ్యవర్తిగా యేసుప్రభు వారు తన ప్రాణం పెట్టాడు కనుక, తన కుమారుని యొక్క మరణము ఎవరి విషయంలో నిరర్థకం కాకూడదని దీర్ఘశాంతంతో ఎదురు చూస్తున్నాడు. మన మీద ప్రేమతో కాదు, మానవ జాతి మీద ప్రేమతో కాదు ఇప్పుడు దేవుడు చూస్తుంది. ఎందుకంటే ప్రేమ దేన్ని బట్టి కలుగుతా చెప్పండి? ఏ మనిషిని బట్టి అయినా దేవునికి. ఇక్కడ అసలు విషయం ఏంటంటే యేసు ప్రభు వారి యొక్క మరణం. ఆ రోజు ఆయన తన నీతి కలిగిన, న్యాయము కలిగిన, పరిశుద్ధత కలిగిన, త్యాగశీలత కలిగిన యేసు ప్రభు వారి యొక్క శిలువ మరణము, ఆయన రక్తముతో దేవాది దేవుడు ఏం చేసిండు? ఒక నిబంధన చేసుకున్నాడు. కనుక ఆ నిబంధనను బట్టి పాపిని వెంటనే శిక్షించే కార్యక్రమము దేవుడు చేపట్టలేదు. నా కుమారుణ్ణి వాళ్ళు ఆశ్రయిస్తారేమో, సరే వాడు బ్రతికినంత కాలం అవకాశం ఇద్దామని దీర్ఘశాంతంతో చూస్తున్నాడు. అంతే తప్ప లేకపోతే నోవహు కాలంలో జరిగిన పాపాలు, ప్రస్తుత కాలంలో జరుగుతున్న పాపాల పరిస్థితి ఒకసారి ఆలోచన చేస్తే ఏవి పెద్దవి అనుకుంటారు? నోవహు కాలంలో ప్రజలు చేసిన పాపాలు గొప్పవా? ప్రస్తుత కాలంలో జరుగుతున్న పాపాలు గొప్పవా? ఈ కాలంలో జరుగుతున్న పాపాలు అవి ఇవి కాదు. చిన్నోళ్ళు లేదు, పెద్దోళ్ళు లేదు, యవనుడు లేదు, ముసలోళ్ళు లేదు, అన్ని రకాలుగా చెడిపోయినటువంటి ఈ సమాజాన్ని ఇంకా ఎందుకు సహిస్తున్నాడు దేవుడు? కేవలము తన కుమారుడైన యేసు ప్రభు వారి మరణాన్ని బట్టినండి, అంతకన్నా ఏమీ లేదు. కనుక జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. కనుక దేవుడు ఖచ్చితమైన వాడు.
ఆయన మాటకు ప్రతి మనిషి కూడా వెంటనే విధేయత చూపించి ఏం చేయాలి? లోబడాలి, దిద్దుకోవాలి. అదే ఆయన కోరేది. అంచేతనే ప్రతి విషయాన్ని మనం ఆలోచన చేసేటప్పుడు రోమీలకు రాసిన పత్రికలో 6వ అధ్యాయము 17వ వచనంలో ఇలా రాయబడింది చూడండి. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం. మీరు పాపమునకు దాసులయ్యుంటిరి, కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగించబడితురో ఆ ఉపదేశమునకు మీరు హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి అంటున్నాడు. చూడండి, ఆయన అర్థమవుతుందమ్మా ఏం చెప్తున్నాడో? మీరు ముందు పాపమునకు దాసులై ఉంటిరి, కానీ మీరు ఆ పాపము నుంచి విమోచించబడటానికి ఏం చేశారంటున్నాడు? మీరు ఉపదేశ క్రమమునకు, ఉపదేశ క్రమమునకు. ఉపదేశం అపోస్తుల బోధ. ఆ ఉపదేశము క్రమబద్ధంగా బోధించబడాలి, కనుకనే ఆ ఉపదేశ క్రమము ఏమిటనంటే దేవుని యొక్క సంకల్పం. ఉపదేశ క్రమం ఏంటి? దేవుని యొక్క సంకల్పం. అందుకని మీకు పాఠాల వైజ్గా విభజించి చెప్పింది ఏంటంటే, ఎందుకు అనంటే అది మనకు తెలిసి తీరాలి. ఆ తెలియకనే మనము మోసపోతూ ఉంటాం. ఎప్పుడు కూడా ఉపదేశ క్రమం ఏమేమి అనంటే అందులో 7 పాఠాలు ప్రధానమైనవి. మొదటిది దేవుని సంకల్పం. మొదటిది ఏంటి? దేవుని సంకల్పం. రెండవది దేవుని చిత్తం. ఉపదేశ క్రమంలో రెండవ పార్ట్ ఏమిటంటే దేవుని చిత్తం. మూడవది దేవుని రాజ్యం. మూడవది ఏంటిమా? దేవుని రాజ్యం. ఇక నాలుగవది యేసుక్రీస్తు యొక్క నామము. యేసుక్రీస్తు యొక్క నామము. ఐదవది బాప్తిస్మమును కూర్చిన అవగాహన, బాప్తిస్మం. ఆరవది బాప్తిస్మములో 7 పాత్రలు. ఆరవది బాప్తిస్మములో 7 పాత్రలు. ఏడవది బాప్తిస్మము పొందిన తర్వాత క్రైస్తవుని విధులు. బాప్తిస్మం పొందిన తర్వాత క్రైస్తవుని విధులు. ఈ 7 పాఠాలు ఖచ్చితంగా ఉపదేశ క్రమం. అది క్రమమైన విధానములో బోధించబడాలి. దాన్ని ఆయన కోరుకుంది మన దగ్గర నుంచి. మనము ఆ విషయాల్ని సరిగా పట్టించుకోక మన ఇష్టానుసారంగా మనము దేవుని మాటలు వినటానికో నేర్చుకోవటానికో సిద్ధపడ్డామనుకోండి, ఖచ్చితంగా మోసపోయే ప్రమాదం ఉంది. అందువలన మీకు ఇప్పటి వరకు కూడా నేను చెప్పినటువంటి ప్రతి విషయము దాదాపుగా 8-9 నెలలు అవుతుందా? 8-9 నెలలుగా మీరు వేలాది రూపాయలు ఖర్చు పెట్టుకున్నారు. మీరందరూ మధ్యాహ్న భోజనం తినటానికి, రాత్రి భోజనం తినటానికి, బోధకుడు రావటానికి, అతనికి ఛార్జీలు ఇవ్వటానికి. సో ఇదంతా మీరు మీ కష్టార్జితం పెట్టారు. మీరు ఏమి నేర్చుకున్నారు అని ఒకవేళ దేవుడే మిమ్మల్ని అడిగితే మీ దగ్గర సమాధానం ఏం నేర్చుకున్నారంటే ఏమో నేర్చుకున్నాము అయ్యా అని అన్నారు అనుకోండి, దానికి ఏం అర్థం పడతాం? ఏమైనట్టు మీరు విన్న పాఠాలన్నీ. అందుకని నిద్రలోంచి లేపిన పాఠం దానికి కనీసం సగమన్నా చెప్పేటట్టుండాలా. దానికి అందుకని ఒక క్రమమైన విధానంలో మనం నేర్చుకుంటున్నాం వాక్యాన్ని. ఉపదేశం అది, ఉపదేశ క్రమం అది. దానికి మనం హృదయపూర్వకంగా లోపడాలి. ఏదైతే మనం వింటామో దానికి లోపడాలి, దేనికి పడితే దానికి కాదు. మరి అంతకుముందు కూడా హృదయపూర్వకంగా దేనికి లోబడి ఉంటాం మనం?
6:16 చూడండి, దేనికి లోబడి ఉంటుమో చెప్తాడు. అంతకుముందు దేనికి లోబడి ఉంటుమో ఇప్పుడు దేనికి లోబడమంటున్నాడు. 6:16 లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురో అది ఏది? చావు నిమిత్తముగా పాపమునకే గాని. అంటే మీరు అంతకుముందు దేనికి లోబడ్డారన్నమాట? చావునికి, పాపమునకు లోబడితిరి. అంటే పాపం చేయడానికి ఎవరు బలవంతం చేశారు మనల్ని? ఎవరు బలవంతం చేశారండి? సాతాను బలవంతం చేశాడా? రామ్మా బాబు రా నాయనా పాపం చెయ్యి అని బలవంతం పెట్టాడు వాడు మిమ్మల్ని? మిమ్మును మీరే పాపం చేయటానికి అప్పగించుకున్నారు. ఒకప్పుడు ఆ పాపం చేయటానికి మిమ్మల్ని మీరు అప్పగించుకున్నారు. కానీ దాని ఫలితం ఏంటి? చావు నిమిత్తముగా పాపమునకే గాని. అంటే చావనన్నా చేస్తాం కానీ దీన్ని మాత్రం విడవలేం. మన సంఘంలో ప్రారంభంలో ఒక 7-8 సంవత్సరాల క్రితం ఒక పిల్లోడు బాప్తిసం పొందాడు. పెళ్ళి అవ్వకముందు. పెళ్ళైన తర్వాత కొంచెం సంఘానికి, సహవాసానికి దూరం అయ్యాడు. వాడు పచ్చి తాగుబోతు కుర్రోడు. అంతా తీసుకొడితే వాడికి 30 ఏళ్ళు కూడా ప్రస్తుతం ఉంటాయేమో తెలియదు. ఒక 22 ఏళ్ళకి, 23 ఏళ్ళకి పెళ్లి చేసుకున్నాడు. 24 ఏళ్ళకి ఒక 7-8 సంవత్సరాలు అయి ఉంటుంది. ఎంత కలిపి 30-32 సంవత్సరాలు. వాడు 7-8 సంవత్సరాల నుంచి భయంకరంగా తాగుతున్నాడు. 3-4 ఏళ్ళ కిందటనే వాడి ఇంటికి వెళ్ళి ఏం నాయనా అని అంటే, మానరా బిడ్డ దాన్ని అని అంటే, దీన్ని మానలేనన్నట్టున్నాడు. అసలు నా ముందు మాట్లాడటానికే భయపడి వణికిపోయేవాడు ఇప్పుడు వాడు ఏమన్నాడంటే, నా దీన్ని మానలేనన్నాను అన్నాడు. ఏం రా అని అంటే, అటు అయిపోయింది నా పరిస్థితి అంటున్నాడు. అప్పుడు కూడా చెప్పాను, నాయనా దీన్ని తాగుమని ఎవడు నిన్ను బలవంతం చేయలా, నువ్వే నిర్ణయం తీసుకున్నావు గనక తాగావు. ఇప్పుడు తాగకూడదు అన్న నిర్ణయం నువ్వే తీసుకుంటే నువ్వు తాగకుండా ఉండగలవు. అంతేనా కదమ్మా? నీ నిర్ణయము కంటే అలవాటు గొప్పది కాదు. గుర్తుపెట్టుకోండి, ఏ అలవాటు అయినా నీ నిర్ణయం మీదనే ఆధారపడి ఉంటుంది. ఏ అలవాటు అయినా సరే, మంచి అయినా సరే, చెడైనా సరే, నువ్వు తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పటికీ చాలా దూరాన్ని వెళ్ళిపోతాడు అంతే. ఎందుకంటే విడవలేడు. దేవుడేం రాయించాడంటే, లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకొందురో అది చావు నిమిత్తముగా పాపమునకే గాని, నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికి మీరు దాసులు కదా అన్నాడు. చచ్చిపోనన్నా చచ్చిపోతాను కానీ పాపాన్ని విడవలేను అంటున్నావు అంటే నీకు నీవే చావుకి అప్పగించుకున్నావు. ఇప్పుడు దేవుడు మాత్రం చేసేదేముంది చెప్పండి? దేవుడు కూడా ఏమీ చేయడండి. ఎందుకంటే నీకు స్వేచ్ఛనిచ్చాడు. నీ స్వాతంత్రము, నీ స్వేచ్ఛను దేనికన్నా ఉపయోగించుకోవచ్చు. రెండవది, నీతి నిమిత్తముగా నేను నీతిమంతున్నైపోవాలి, దేవుని బిడ్డగా ఉండాలి, దేవుని కుమారుడుగా బ్రతకాలి అనుకునే నీతికి నువ్వు దాసుడు అవ్వాలి అని అంటే ఉపదేశ క్రమానికి హృదయపూర్వకంగా లోపడాలి. అదే ఆయన చెప్పింది. ఒకప్పుడు పాపానికి నువ్వు అప్పగించుకున్నావు, ఇప్పుడు నీతికి నువ్వు అప్పగించుకో. నీతికి అప్పగించుకోవడం అంటే ఉపదేశ క్రమానికి లోబడు. లోబడటం అంటే దాని ఉపదేశ క్రమంగా విన్నప్పుడు దానికి ఖచ్చితంగా గ్రహింపు కలిగి ఉండాలా. అంచేతన మీకు దేవుని సంకల్పాన్ని గురించి గత భాగాల్లో కూడా చాలాసార్లు మీకు చెప్పాను. దేవుని సంకల్పం పోయిన నెల ఏమేమి చెప్పానమ్మా మీకు అందరికీ? 2 రోజులుగా. పోయిన నెల 2 రోజులు కదా మనం వాక్యం విన్నాము. టైటిల్స్ చెప్పండి కనీసం. పోయిన నెల ఎవరెవరు వచ్చారు చేతులు ఎత్తండి ఒకసారి. మిగతా వాళ్ళందరూ ఈరోజు కొత్తగా వచ్చారా? పోయిన నెల రానోళ్ళు వచ్చారు. అంటే పోయిన నెల వచ్చిన వాళ్ళు ఎక్కువ మందే ఉన్నారు కదా. అంటే పోయిన నెల వచ్చిన ఈ నెల రాలేరు అయితే, అంతేనా? ఇట్లయితే ఎలా నాయనా? ఎందుకంటే పాఠాల రూపంలో బోధించబడుతున్నప్పుడు నువ్వు మిస్ అయిపోతే ఏం మిస్ అయిపోయినట్టు?
పాఠం మిస్ అయిపోయినట్టు. ఇంకా పాఠంతో నీకు పని, ఆ పాఠం వల్ల నీకేమి అవగాహన ఉండదు. ఆ తర్వాత నువ్వు నీ బ్రతుకుని దిద్దుకోవడానికి అవకాశమే ఉండదు. అన్నీ బోధలు విన్నట్టుగా ఈ బోధ వినే ప్రయత్నం చేయకూడదు. మీకు ఉపదేశ క్రమమైన విధానంలో ఉపదేశించబడుతున్నప్పుడు దానికి లోబడాలనుకుంటే క్రమంగా హాజరవ్వాల. కొన్ని వినేసి కొన్ని వినకుండా ఉంటే ఎప్పటికీ మీరు ఇట్లనే ఉంటారు. ఇంకా మీ ఆత్మ ఎదుగుదల ఉండదు, మీ ఆత్మ సంబంధమైన జన్మ ఉండదు, మీ ఆత్మను పరలోకం చేర్చుకునేది కూడా ఉండదు. ఖచ్చితంగా దయచేసి మీరు గుర్తుంచుకోవాలి. రైట్. ఉపదేశ క్రమములో దేవుని సంకల్పం అనేది మొదటి పార్ట్. కాబట్టి దేవుని సంకల్పం చెప్పానా చెప్పలేదా? చెప్పానా? దేవుని సంకల్పంలో మానవుడు ఎలాంటి వాడో అనే సంగతిని కూడా చెప్పాము. అందుకని దేవుని సంకల్పంలో ఏమేమి ఉంటాయంటే మానవుడిని గూర్చిందే ప్రధానంగా మనకు తెలియాల్సింది దేవుని సంకల్పంలో. కాబట్టి మానవుని గూర్చిన సత్యం అనేది దేవుని సంకల్పంలోనిది. నిన్ను ఎలా చేయాలనుకున్నాడు ఆయన? మనల్ని ఎలా చేసుకున్నాడు దేవుడు? తన రూపంలోనే, తన స్వరూపం, తన పోలికలో చేసుకున్నాడు. ఓకేనా? తన పోలికలో, తన రూపంలో మనల్ని చేసుకున్నాడు. అంటే ఇంతకు దేవుని రూపం, దేవుని పోలిక ఏంటి? చెప్పలేదా? మీకు చెప్పలేదా? మళ్ళీ మొదటికి వెళ్ళాల్సి వస్తుంది. ఎప్పుడు మొదటి నెలలో వచ్చి చెప్పాను చూసారు, ఆ పాఠం చెప్తావు మళ్ళీ. దేవుని పోలిక అంటే దేహంలో ఉన్న ఆత్మ దేవుని పోలిక, స్వరూపం అంటే దేవుని యొక్క లక్షణాలు, స్వభావం. కాబట్టి ఆ రెండిటిని పెట్టి దేహంలో మనల్ని పుట్టించాడు. కాబట్టి దేవుని స్వరూపంలో ఆ రోజు ఆదాము హవ్వలైనా, ఈరోజు మనమైనా పుడుతుంది దేవుని పోలికలోనే, దేవుని స్వరూపంలోనే. ఓకేనా? సో దేవుని స్వరూపంలో, దేవుని పోలికలో పుట్టించబడాలి అనేది ఎవరు ప్లాన్ చేశారు? దేవుడు. ఈ జగత్తునంతటిని చేయడం వెనకాల మనం కావాలని, మనము కావాలనుకున్న ఆయన సంకల్పంలో ఏముంది? మనము తన ఎదుట పరిశుద్ధంగా, నిర్దోషులంగా, అంటే వ్యక్తిత్వం కలిగిన వారుగా. పరిశుద్ధత, నిర్దోషత్వం అని అంటే దేవుని వ్యక్తిత్వము అని అర్థం అండి. పరిశుద్ధత, నిర్దోషత్వం అనేది క్యారెక్టర్, వ్యక్తిత్వం, దైవత్వం. అది పరిశుద్ధత, నిర్దోషత్వం అన్నది దేవుని యొక్క దైవత్వం. అది దాన్ని పెట్టి పుట్టించాడు మనల్ని భూమి మీద. కాబట్టి ఇప్పుడు అలాగే బ్రతికాము మనం. అందుకని మానవ కూర్చున్న సత్యంలో 2 భాగాలు. మనుషుడు అంటే ఏంటి? 2 భాగాలు. ఏవేవమ్మా? శరీరము ప్లస్ ఆత్మ ఈజ్ ఈక్వల్ టు మానవుడు. మానవుడు అంటే 2 భాగాలు, శరీరము, ఆత్మ. మానవుడు అంటే శరీరము, ఆత్మ. కాబట్టి ఈ రెండింటికి కూడా ఒక లక్ష్యం ఉంది అనేది చెప్పాను మానవ కూర్చున్న సత్యంలో. శరీరానికి ఒక లక్ష్యం ఉంది, ఆత్మకు లక్ష్యం ఉంది. శరీరం ఉన్నది దేనికోసం? ఒక ప్రశ్న. శరీరం ఆత్మ కోసం ఉందా? ఆత్మ శరీరం కోసం ఉందా? అందరూ చెప్పండి. ఇట్లయితే ఎవరికి వినబడదు కాబట్టి రివర్స్ చెప్పినా కూడా అట్నే అయిపోతుంది, ఆన్సర్ అయిపోతుంది కదా. ఎందుకని? దాన్ని అప్పుడు ఎందుకన్నప్పుడు మీరు వివరించాలా ఖచ్చితంగా. ఎందుకంటే ఆత్మ శాశ్వతమైంది, శరీరము తాత్కాలికమైంది. దానికి ఒక టైం ఉంది. అది క్షయమైపోయేది, మట్టిలో కలిసిపోయేది, మన్నైపోయేది అది. కానీ అందులో ఉన్న ఆత్మ దేవుని స్వరూపం, దేవుని పోలిక. దేవుడు నిత్యుడు, ఆత్మలైన మనము నిత్యులం. ఆయన అదృశ్యుడు, మనం అదృశ్యులం. ఆయన ఆత్మ, మనం ఆత్మలం. ఆయన మరణం లేనివాడు, ఆత్మలైన మనం కూడా మనం. అందుచేత మనం దేవుని రూపంలో ఉన్నవారం. అందుకని విలువైన దానికోసమే తాత్కాలికంగా ఈ దేహము ఇవ్వబడింది. కాబట్టి శరీరము ఎవరికి సేవ చేయాలి? ఈ శరీరం ఎవరికి సేవ చేయాలి? ఆత్మకు శరీరము సేవ చేయాలి. ఎందుకంటే ఆత్మ కోసం శరీరం ఉంది. అందుచేత ఆత్మయే ప్రధానమైన పాత్ర. కనుక ఆత్మ యొక్క లక్ష్యాన్ని సాధించటం కోసం శరీరం ఏం చేయాలా? వాడుకోవాలా.
ఆత్మగా నీవు నీ శరీరాన్ని ఏం చేయాలి? వాడుకోవాలా. ఎలా వాడుకోవాలా? ఆత్మవైన నీ లక్ష్యాన్ని సాధించడం కోసం. నీ లక్ష్యం ఏంటి? ఆత్మ యొక్క లక్ష్యం ఏంటి? దేవుని వ్యక్తిత్వాన్ని సంపాదించుట. నాయనా, నేను మాటికి నొక్కి చెప్పేది ఎందుకంటే, నేను ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ మళ్ళీ చెప్పేది ఎందుకంటే, మీకు అర్థం కాకుండా నేను ఎంత చెప్పినా వేస్ట్. ఆత్మ ప్రధానమైనది, శరీరము తాత్కాలికమైంది. ఆత్మ శాశ్వతమైంది, శరీరము నిష్ప్రయోజనమైంది. దీనికి ఒక మరణం ఉంది, దానికి మరణము లేదు. ఆత్మ దేవునితో నిత్యము జీవించడానికి సృజించబడింది. శరీరము ఆత్మ కొరకు సేవ చేయడానికి తయారు చేయబడింది. కనుక ఆత్మ శరీరాన్ని ఉపయోగించుకొని ఏం చేయాలా? ఆత్మ యొక్క లక్ష్యాన్ని సాధించుకోవాలి. నేను హైదరాబాద్ నుంచి మీ దగ్గరకు రావటానికి నాకున్న సాధనం, నాకున్న లక్ష్యం ఏంటి? అక్కడి నుంచి వరంగల్కి రావాలా. వరంగల్కి రావాలంటే ఇప్పుడు నేను ఏం ఉపయోగించుకోవాలా? ఏది ఉంటే అది. బస్సు ఉంటే బస్సు, కారు ఉంటే కారు, ట్రైన్ ఉంటే ట్రైన్, ఆటో ఉంటే ఆటో. అంతేనా? మొత్తాన్ని లక్ష్యాన్ని చేరేనా లేదా? ఇప్పుడు ఇదే కావాల్సింది. అలాగే ఆత్మమైన నీకంటూ ఒక లక్ష్యం ఉంది. అదేమిటంటే నువ్వు దేవుని వ్యక్తిత్వాన్ని సంపాదించుకోవటమే. పరిశుద్ధత, నిర్దోషత్వం. దేవుడు మనుషులు ఎందుకు ఏం నిర్ణయించుకున్నాడో తెలుసు కదా. ఆయన మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన క్రీస్తులో మనల్ని ప్రేమ చేత ఏర్పాటు చేసుకున్నాడు. ప్రేమ కలిగిన సంకల్పం, దయగలిగిన సంకల్పం ఏమిటనంటే నీవు తన వలే తనతో నిత్యము ఉండాలి. నువ్వు తన వలే తనతో నిత్యం ఉండాలి అని అంటే ఈ భూమి మీదనే నీవు దేవుని వ్యక్తిత్వాన్ని రుజువు చేసుకుని వెళ్ళిపోవాలి. దేవుని వ్యక్తిత్వాన్ని రుజువు చేసుకుని వెళ్ళిపోవాలి. ఇప్పుడు దేవునికి మనమందరం కావాలి. అసలు భూమి మీద మనల్ని పుట్టించింది అందుకు. అంతకుముందు చెప్పానా మీకు? దేవుడు భూమి మీదనే మనుషులు ఎందుకు పుట్టిస్తున్నాడు చెప్పలేదా? చెప్పానా? చెప్పండి, ఎందుకు పుట్టించాడు? ఇట్టు అడిగితే ఎవరు చెప్తారు సార్ అంటారా? ఏనాయనా, నేను పరలోకంలోనే పుట్టిస్తే, పరలోకంలో పుట్టిన వాళ్ళు ఉన్నారు తెలుసా? పరలోకంలో పుట్టిన వాళ్ళు ఉన్నారు. ఎవరు? దేవదూతలు. అవునా? ఇప్పుడు దేవదూతలు ఎవరు? దేవునికి కుమారులా, సేవకులా? సేవకులు. అంటే నువ్వు కూడా పరలోకంలో ఉండి పెద్ద డౌట్ ఏంటంటే మనకి ఈ భూమి మీదకి పంపించి పెళ్ళిళ్ళు చేసి తిండి కోసం నానా గడ్డి తిని కష్టపడి మనకేమో తప్పులు చేయటం, మోసాలు చేయటం, అబద్ధాలు ఆడటం అలవాటు అయిపోయింది. ఆయనేమో ఇవన్నీ చేయొద్దు అంటాడు. తెలిసి ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే, మంచి బోధ చేశారనుకుంటే నా దగ్గర రావటానికి పాపం చాలా మంది కంప్లైంట్ ఏమిటంటే, ఓరి బాబా నువ్వు ఏడకన్నా కల్వర్ టెంపుల్ తీసుకుపోతావా తీసుకో, ఇంక పరలోక నేసం తీసుకుపోతావా తీసుకో, నువ్వు ఏ సంఘానికన్నా తీసుకో, కానీ పాలన దగ్గర మాత్రం తీసుకోమాకరా, నీకు మొక్కుతాను రా బాబు అంటారట. ఫ్రెండ్స్, మన పిల్లల ఫ్రెండ్స్. ఎందుకనంటే ఆయన చెప్పే మాటలన్నీ మొత్తము నా కోసమే చెప్పినట్టుంటాయి. నేనేమో దాన్ని మానుకోలేను. ఆ మనిషి నన్ను చెంపలు వాయించినట్టు ఉంటుంది రా బాబు, అక్కడికి తప్ప ఏడకన్నా తీసుకోవస్తాంటారట. ఇదేం కర్మ అండి? ఎందుకంటే మనకి తప్పులు బ్రతకటం బాగా ఇష్టం అండి. అందుకని మీకు పరలోకాన్ని సాధించడం కష్టమైందా, సులువైందా? అందుకని ఈ సంగతి ఎరిగిన యేసుప్రభు వారు ఏం చెప్పారంటే, ఇరుకు ద్వారమున ప్రవేశించడానికి పోరాడండి. ఎందుకంటే ఇరుకు ద్వారము నిన్ను ఎక్కడికి తీసుకెళ్తుంది? నిత్య జీవంలోకి తీసుకెళ్తుంది. విశాల మార్గంలోకి మీరు పోరాటం అవసరంలా, ఆల్రెడీ మీరు విశాల మార్గంలో ఉన్నారు కాబట్టి. అది ఎక్కడికి తీసుకుపోతుంది? నాశనానికి. ఏ మార్గంలో ఎంతమంది వెళ్తారు? నిత్య జీవానికి పోయే ఇరుకు మార్గంలో ప్రవేశించేవారు కొద్దిమంది, నిత్య నాశనానికి తీసుకెళ్ళిపోయే విశాల మార్గంలో ప్రవేశించేవారు అనేకులు అన్నాడు. అర్థమైందమ్మా? కాబట్టి ఇక్కడ విశాల మార్గంలో ప్రవర్తించడానికి, బ్రతకడానికి ఇష్టపడ్డ మనం ఇరుకు మార్గంలో కష్టమైపోయింది. అందుకే యేసుప్రభువు ఆ సంగతి చెప్పాడు. కనుకనే మనల్ని పరలోకంలో పుట్టించుంటే
ఈ గొడవే లేదుగా, ఇంత ప్రయాసం లేదు, ఇంత కష్టం ఉండేది కాదు, ఈ గోళ ఉండేది కాదు. అక్కడే పుట్టించుకుంటే శరీరం ఉండేది కాదు. దేవదూతలు పాపం చేస్తారా ఏంటి? దేవదూతలు పాపం చేస్తారా? పాపం చేయడానికి ఏముంది అక్కడ? ఏం లేదు. పాపం చేయడానికి ఉన్నది ఇక్కడ మనం మాత్రం పాపం ఎందుకు చేస్తున్నాము? మనకి శరీరము ఉంది కనుక దీని మాయలో పడి పాపం చేస్తున్నాం. ఇది లేకపోతే పాపం ఎక్కడది మనకి? పాపం చేసే అవకాశమే లేదు కదా. కాబట్టి మనల్ని శరీరము లేని ఆత్మలుగా పరలోకంలోనే పుట్టించుకుంటే దేవదూతల్లాగా ఎప్పుడు ఆడే ఉండేవాళ్ళం కదా. కాబట్టి అక్కడే పెట్టుకుని పుట్టించుకుంటే ఎంత బాగుండేది అని మనకు అనిపిస్తుంది. కానీ పరలోకంలోనే నువ్వు పుట్టుంటే ఏమైండేవాడు తెలుసా? అది ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో, ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం ఎలా అనగా, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను అనియు, ఇదియుగాక నేను ఆయనకు తండ్రినయుండును, ఆయన నాకు కుమారుడయుండును అనియు ఆ దూతలలో ఎవని గూర్చైనను ఎప్పుడైనను చెప్పినా అన్నాడు. ఏం చెప్పలేదట? నేను మీకు తండ్రిని, మీరు నాకు కుమారులు అని. నేను మిమ్మల్ని కన్నాను, మీరు నాకు కుమారులు అని. దేవుడు ఎవరితో ఏం చెప్పలేదట? దేవదూతులతో చెప్పలేదట. ఏం చెప్పలేదట? నేను మీకు తండ్రిని, మీరు నాకు కుమారులని దూతలతో చెప్పలేదు. దూతలు ఏడున్నారు? పరలోకంలో ఉన్నారు. అర్థమైందా? పరలోకంలో ఉన్న దూతలుతో దేవుడు ఎప్పుడు చెప్పలేదండి నేను మీకు తండ్రిని, మీరు నాకు కుమారులు అని. మరి ఏమని చెప్పాడు? 7వ వచనం, తన దూతలను వాయువులుగాను తన సేవకుల్ని అగ్ని జ్వాలలుగాను చేసుకునేవాడు అని తన దూతలను గురించి చెబుతున్నాడు. ఏమని చెప్తున్నాడు? నా సేవకులు నా గాలిగా అగ్ని జ్వాలలుగా ఇలాగ మీరు సేవకులుగా ఉండిపోండి అని చెప్పాడే తప్ప మీరు నా కుమారులు అని చెప్పలేదు, నేను మిమ్మల్ని కన్నానని కూడా వాళ్ళతో చెప్పలేదట. వీళ్ళందరూ ఏడున్నారు? పరలోకంలో. వాళ్ళతో దేవుడు ఆ మాట చెప్పలేదట నాయన. మరి ఇంకా ఎందుకు వాళ్ళని పుట్టించుకున్నాడు? 1:14 13లోని చివరి మాట నుంచి చదివితే చేయి వరకు నా కుడి పార్శ్వన కూర్చుండమని అని దూతల్లో ఎవరిని కూర్చోని చెప్పానా? ఎవరితో చెప్పలేదు. దూతలతో నువ్వు నా కుడి పార్శ్వన కూర్చున్నాను నా కుమారుడు అని చెప్పలేదట. మళ్ళీ ఎందుకంటే ఆ దూతలందరూ వీరందరూ అంటే ఆ దూతలందరూ రక్షణ అనే స్వాస్థ్యము పొందబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. అంటే తన కుమారులు అనుకున్న వారికి ఆయన ఏమి ఇవ్వాలనుకున్నాడట? స్వాస్థ్యం. ఏమి ఇవ్వాలనుకున్నామా? స్వాస్థ్యం. ఏమి ఇవ్వాలనుకున్నాడమ్మా? స్వాస్థ్యం. ఎవరికి ఇస్తారు స్వాస్థ్యం అంటే? స్వాస్థ్యం అంటే ఆస్తి. స్వాస్థ్యం అంటే ఆస్తి. ఆ స్వాస్థ్యం ఎట్లాంటిది? పేతురు పత్రికలో పేతురు రాసిన 2వ పత్రిక 1వ పత్రిక 1వ అధ్యాయం. పేతురు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతించబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అనగా. అంటే మీ నిరీక్షణ దేని యందు? మరి ఆయనైతే యేసుక్రీస్తు మృతుల్లోంచి తిరిగి లేపబడిన తర్వాత ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు నిరీక్షణ ఉంచవలసింది దేని కూర్చో చెప్తున్నాడు. ఏం నిరీక్షణ కలిగి ఉన్నారో చెప్తున్నాడు.
మనకు నిరీక్షణ కలుగునట్లు అనగా అక్షయమైనదియు అన్నాడు. అంటే నాశనము లేనిదియు, నిర్మలమైనది అంటే ఏమాత్రము కలంకము లోపము లేనిదియు, వాడబారనిదియు, కాలదోషము పట్టకుండా, మైల పట్టకుండా, దుమ్ము పట్టకుండా ఉండనిది, వాడబారనిదినైనా స్వాస్థ్యము మనకు కలుగునట్లు. ఏం కలుగునట్లు? స్వాస్థ్యము. ఎటువంటి స్వాస్థ్యం అది? ఇప్పుడు మీకు స్వాస్థ్యం ఉంది, మీ తాతలది, అంతే కదా. స్వాస్థ్యం అంటే ఎవరికి ఇస్తారు? వారసులకే కదా ఇస్తారు. కాబట్టి మీ తాతల ఆస్తి మీకు ఉందనుకోండి, ఇది మీ ఆస్తి అంటే ప్రూఫ్లు ఏంటమ్మా? ఇప్పుడు ఇది మా తాత ఆస్తి, మా తాత నాకేం వస్తానో రుజువు ఏంటి అంటున్నా. ఇంకొకటి వచ్చాడు జెండా పాతేసాడు అనుకో, ఇది నాదని, మీరేం అడుగుతారు అప్పుడు? ఆ పట్ట మంచి బండ మీద రాసి పెట్టింటారా? ఏం పెట్టింటారా? మీ ఆడ రాసి పెట్టింటారా? మీ ఆస్తికి రుజువు ఏంటన్నమాట? పేపర్. మీ చేతిలోంచి ఒరిజినల్ పేపర్ తీసుకొని ఎవడన్నా గట్టిగా లాగేసుకొని కాల్ చేసాడు అనుకోండి, ఏమైద్ది? ఏమైద్ది? మీరు పోయి మాట్లాడగలరా ఇది నాదని? మాట్లాడతారా? మాట్లాడరా? ఎవరు పెడతారా సాక్షులు అప్పుడు మీరు? అంటే మీ ఆస్తికి అంతకు రుజువు ఏంటనమాట? కాగితాలు. చింపితే చినిగిపోతాయి, కాలిస్తే బూడిదైపోతాయి. అంటే నీ ఆస్తి అంతా ఏందనమాట ఇక్కడ? అసలు అదంతా ఆయనది. నాదని చెప్పుకోవడానికి ఉన్న రుజువు పేపర్ ముక్క. ఆ పేపర్ ముక్క చింపితే చినిగిపోద్ది, కాలిస్తే కాలిపోద్ది, ఎవడన్నా దొంగలిస్తే ఇంకేమి లేకపోతే దొంగ కాగితాలు ఇంకొకటి పుట్టిచ్చేసి నాదంటాడు. నీ దగ్గర ఉంటే ప్రూఫ్లు తీసుకురంటే, ఎందుకంటే మీ ఒరిజినల్ పట్టాలు ఆడేగా చింపేశాడు. కాల్ చేసిన తర్వాత నీ దగ్గర ఏముంది? ఏం లేదు. ఎవరితో పోయి కొట్టాడుతావు? అర్థమైందమ్మా? మీరు ఈ విధంగా ఆలోచన చేస్తూ ఉన్నట్లయితే మరి ఆ స్వాస్థ్యం మీదట అది వాడబారనది, నాశనం లేనిది. అందుకని దాన్ని గురించి చెబుతున్నాడు ఆయన. అది మీకు కలగటం కొరకు ఏం జరిగిందట? అలాంటి స్వాస్థ్యము, వాడబారదులైన స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను అన్నాడు. చూడండి, మరలా జన్మింపజేసెను అంటే నిన్ను మరలా జన్మింపజేసింది దేనికోసము? ఇప్పుడు చెప్పండి, మరలా జన్మింపజేసిందంటే ఆల్రెడీ ఒక జన్మ అయిందనా? ఆల్రెడీ ఒక జన్మ అయిపోయిందనా అవ్వలేదనా? మరలా మనల్ని మరలా అనే పదం వాడాడంటే అర్థం ఏంటి? ఆల్రెడీ ఒకటి అయిపోయింది అని. అదే జన్మ అయ్యా. పాప జన్మలు ఉండవయ్యా. యోహాను సువార్త 3వ అధ్యాయం 6వ వచనంలో బాగా వినండి నాయన, బాగా అర్థమవుతుంది. 12:30 అయింది, వదిలేనా? మీరు టీ అన్న తాగండి, నీళ్ళు అన్న తాగండి, మాకు సంబంధంలా. ఒక గంట సేపు చెప్పి వదిలేస్తానే. అదే 12:30 అవుతుంది నాయన, బాగా వినండి. అప్పుడేం వదిలేనులే, అబ్బా లేచిపోదామని చూస్తున్నారు మీరు, కానీ నేను అంత ఈజీగా వదిలే రకం కాదు. ఏదో అప్పుడప్పుడు దయ కలుగుతుంది అంతే. 2 గంటలు నాన్ స్టాప్ మిమ్మల్ని కూర్చోబెట్టిన రోజులు అంత కష్టం పెట్టొద్దు, ఎందుకంటే మీ తలకెక్కాలి అనేది నా బాధ. రైట్, జాగ్రత్తగా ఆలోచించండి. ఏం చెప్తున్నా? మరలా జన్మింపజేసినప్పుడు ఇంతకు ఇంకో జన్మ ఏంది అని 3:6 యోహాను సువార్తలో ఉన్నాం మనం. యోహాను సువార్త 3:6 శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది అన్నాడు. ఇప్పుడు అర్థమైందా? శరీర మూలంగా జన్మించింది ఏంటి? ఇప్పుడు శరీరం అంటే ఇది ఆడొచ్చింది, ఇది ఎక్కడ కలిగింది జన్మ? భూమి మీద మన అమ్మా నాన్నల గర్భాల ద్వారా జన్మించిన జన్మ అది. అది భూమి మీద పుట్టడానికి. కానీ ఇక్కడేమంటున్నాడంటే ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మయునై ఉన్నది అని అన్నాడు. కాబట్టి ఇది ఆత్మ సంబంధమైన జన్మ. దేనికి సంబంధించింది? ఆత్మ అక్షయమైనదైతే దానికి సంబంధించిన స్వాస్థ్యము కూడా అక్షయమైనదై ఉంటుంది.
అందుకని దానికోసం మిమ్మల్ని మరలా జన్మింపజేసాం. రైట్, దీన్ని అలాగా మనసులో ఉంచుకోండి. మనం ఎక్కడి నుంచి వచ్చామనంటే, పరలోకములో మనల్ని ఎందుకు పుట్టించలేదనంటే, పరలోకములో దేవదూతలు ఆల్రెడీ పుట్టారు. వారినైతే దేవుడు ఏమన్నాడు, నా సేవకులు అన్నాడు. ఇంకేమన్నాడు అనంటే, మీకు దేవదూతల గురించి పాఠం చెప్పాను కదా పోయిన నెల. మీరు ఇప్పటిదాకా చెప్పలేదు. మీరు నాకు పోయిన నెల ఏం చెప్పానంటే ఇప్పటిదాకా మీరు చెప్పలా. దేవదూతల గురించి సత్యం చెప్పానా చెప్పలేదా? ఆ దేవదూతలు ఎన్ని రకాలు ఉంటారో, దైవత్వానికి సేవ చేస్తారు, దేవుని కుమారులకి సేవ చేస్తారు. కాబట్టి మొత్తానికి వాళ్ళు ఏ కోణంలో చూసిన వాళ్ళు ఎవరు? సేవకులే, పరిచారకులే. కానీ పరమ తండ్రికి గొప్ప ఆస్తి ఉంది. ఆయన ప్రణాళికలు ఏమిటంటే, నా స్వాస్థ్యమునకు వారసులు కావాలి, వారు నా వలే నిత్యము ఉండేవారుగా ఉండాలి, నా స్వాస్థ్యాన్ని నా కుమారులు అనుభవించాలి. అందుకని ఆయన తనకు కుమారులు కావాలనుకున్నాడు. అలాగా ఆయన వలే నిత్యం ఉండే రూపాన్ని అయితే ఇచ్చాడు. ఆ రూపాన్ని కలిగిన మనము ఆ రూపాన్ని భూమి మీద దేవుని ముందు రుజువు చేసుకోవటానికి భూమి మీద పుట్టించాడు. నువ్వు పరలోకంలో ఉన్న దేవుని కుమారుడివే, భూమి మీద ఉన్న దేవుని కుమారుడివే. కానీ నువ్వు దేవుని కుమారుడుగా పుట్టుంటే ఈ భూమి మీద నీ వ్యక్తిత్వాన్ని రుజువు చేసుకోవాలా. అందుకే ఈ భూమి అంతా నీకు ఎగ్జామినేషన్ సెంటర్వే. అర్థమైందా లేదా మీకు? నువ్వు పరలోకపు స్వాస్థ్యమునకు వారసుడు కావాలనంటే ఈ భూమి మీద నీకేదో మా తాతల ఆస్తి మాకు ఉందా లేదా అని అనుకుంటున్నావు, కానీ నా తండ్రి ఆస్తి నాకుందా లేదా అని ఆలోచన లేదు మనకి. తండ్రి ఆస్తి నీకు కావాలనంటే నువ్వేమవ్వాలా? తండ్రికి కుమారుడివి, వారసుడు అవ్వాలా. వారసుడు అవ్వాలంటే నువ్వు కుమారుడు అవ్వాలా. కుమారుడు అవ్వాలంటే దేవుని ఆత్మ చేత, అదేనా మనం రోమా 8:14 చదువుతాం రెగ్యులర్గా. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. చదవండి, మాట చదవండి, బాగా చదవండి ఆయన. 8వ అధ్యాయం 14 నుంచి చదువుతాం, 15-16 వరకు. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుదురో, ఎవరెవరు దేవుని ఆత్మ చేత నడిపించబడతారో, ఎవరెవరు దేవుని ఆత్మ చేత. దేవుని ఆత్మ అంటే ఎవరు ఇక్కడ అమ్మా? దేవుని ఆత్మ అంటే ఎవరు? పరిశుద్ధాత్మ. దేవుని ఆత్మ చేత నువ్వు నడిపించబడాలి. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుదురో వారు దేవుని కుమారులై ఉందురు అన్నాడు. ఎవరు ఇప్పుడు దేవుని కుమారులు? దేవుని ఆత్మ చేత నడిపించబడిన వారు, అంతేనా? ఇప్పుడు దేవుని ఆత్మ చేత నడిపించబడాలంటే అసలు నీలోనికి రావాలి కదా ఆయన. ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఎప్పుడు వస్తాడు నీలోనికి ఆయన? ఎప్పుడు వస్తాడు ఆయన నీలోనికి? నీలో ఉన్నాడా లేడా అసలు? బా అంత గ్యారంటీ. నువ్వు ఎప్పుడు వచ్చాడమ్మా మీలోనికి? మీలోనికి ఎప్పుడు వచ్చాడా అని సరిగ్గా చెప్పండి. పాటలు పాడేటప్పుడు రాలేదా? బాప్తిస్మం పొందినప్పుడు వచ్చాడా? గ్యారెంటీ ఉందా? అంటే మీరు బాప్తిస్మానికి ముందే ఆయన ఎవరో మీకు తెలిసి ఉండాలి. తెలుసా? నేను పరిశుద్ధాత్మ కోసం ఎంతసేపు చెప్పాను? పరిశుద్ధాత్మను గురించిన సత్యం ఎంతసేపు చెప్పాను? ఒక్క రోజంతా చెప్పంటే కనీసం 5 గంటలు చెప్పాను మీకు ఆ రోజు. ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడు, ఆయన ఉనికి ఏంటి, ఏమేం చేశాడు, ఆయన పని, ఎవరెవరితో ఎలా పని చేశాడు, ఆ తర్వాత యేసుప్రభు వారు వచ్చిన తర్వాత ఎలా పని చేశాడు, ఆ తర్వాత అపోస్తులతో యేసుప్రభు వారు ఎలా పరిశుద్ధాత్మ ఎలా పనిచేశాడు, ఆ తర్వాత స్థానిక మొదటి శతాబ్దంలో సంఘంతో ఆయన ఎలా పనిచేశాడు, ఆ తర్వాత ఈరోజు మనలోనికి ఎలా వస్తాడు, మనలోనికి వస్తే ఆయన ఎలా మనల్ని నడిపిస్తాడు. ఇన్ని వివరాలు తెలుసుకోకుండా మేము పరిశుద్ధాత్మను పొందుకుని ఎలా చెప్పుకున్నాం? అందుకని మీకేం తెలిసిందో, మీ బాప్తిస్మానికి ముందు ఎవరి గురించి తెలిసిండాలి మీకే. ఆయన గురించి తెలుసుకోకుండా మీరు ఆయన పొందగలరా? యోహాను సువార్త 14వ అధ్యాయము
ఆయన ఎరగకుండా ఆయన పొందుట అసాధ్యం. యోహాను సువార్త 14వ అధ్యాయము 17వ వచనం. ఎవరిని గురించి చెప్తున్నాడు? 16 నుంచి చదువుతాం. నేను తండ్రి 16 నుంచి చదువుతాను. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆ తండ్రి వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి యొక్క ఆత్మను మీకు అనుగ్రహించును. లోకం ఆయనను చూడదు. ఎవరిని? నేను పంపబోయే పరిశుద్ధాత్మని, తండ్రి పంపబోయే. లోకం ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు కనుక ఆయనను పొందనేరదు. అంటే నువ్వు ఆయన ఎరగకుండా ఆయన పొందటం అసాధ్యం. ఆయన ఎరగకుండా ఆయన పొందడం అసాధ్యం. అందుకని నువ్వు బాప్తిస్మానికి ముందు ఆయన ఎరిగి ఉంటే ఖచ్చితంగా నువ్వు బాప్తిస్మంలో ఆయన పొందే అవకాశం ఉంది. అందుకని బాప్తిస్మానికి ముందే నీకు దేవుని గురించి తెలియాలి, యేసుప్రభు వారిని గురించి తెలియాలి, పరిశుద్ధాత్మ గురించి. పరిశుద్ధాత్మ టోటల్ తెలిసినాలి. ఎందుకంటే నీ లైఫ్ అంతా ఆయనతోనే గుప్తం చేయబడింది. తెలుసా మీకు? యేసుప్రభు వారు 33.5 సంవత్సరాల కాలము భూమి మీద జీవించి తన జీవితముతో చేసినటువంటి ఆ యాగానికి ఆయన రక్తముతో దేవుడు క్రొత్త నిబంధన చేశాడు. ఆ నిబంధన మీ మధ్య ఉంది. కానీ ఇప్పుడు ఆయన శరీరధారిగా మన మధ్య లేడు. కానీ ఎల్లప్పుడూ కూడా మనతో ఉండేది ఎవరంటే పరిశుద్ధాత్ముడు. టోటల్గా నువ్వు పరలోకపు వారసత్వం నీకుంది అని చెప్పడానికి రుజువు ఎవరనంటే పరిశుద్ధాత్ముడే. అందుకని ఆయన గూర్చేంటో నీకు తెలియకుండానే నువ్వు ఆయన పొందిన అనుకుంటే మోసపోతున్నావేమో చూసుకో. నువ్వు ఆయన గురించి తెలుసుకోకుండా ఆయన పొందలేవు. అదే రూల్. అది లోకం ఆయన ఎరగదు కనుక, లోకం ఆయన చూడలేదు కనుక ఆయనను పొందనేరదు. మీరాయన ఎరుగుదురు కనుక ఆయనను మీరు పొందుకుంటారు. ఆయన మీలో ఉంటాడు, మీతో ఉంటాడు, మీలో నివసిస్తాడు అని చెప్పాడు. చూడండి, ఎరిగిన తర్వాతనే మీరు ఆయన్ని పొందగలరు. అందుకని ఆయన గూర్చి ఎక్కడ రాజీ పడకుండా చెప్పేశానండి మీకు. నేను పరిశుద్ధాత్మను కూర్చుని సత్యం చెప్పకుండా ఎవరికి బాప్తిస్మము ఇవ్వలేదు. నేను సత్యం తెలుసుకున్న తర్వాత. వింటున్నారా? నిద్రపోతున్నారు? వింటున్నారా? ధ్యానంలో ఉన్నట్టున్నారు. బాగా వినాలి. రైట్ తల్లి. ఇప్పుడు పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి అని అంటే ఆయనని పొందాలి, అంటే పొందుకోవాలి. పొందటం అంటే ఆయన మనలో నివసించటం. ఆయన మనం పొందితే ఎప్పుడు పొందుతాము? బాప్తిస్మంలో పొందుతాం. బాప్తిస్మం ఆయన పొందాలంటే బాప్తిస్మానికి ముందే ఆయన గురించి పూర్తిగా ఎరిగి ఉండాలి. ఎరిగి అంటే తెలుసుకొని బాప్తిస్మం పొందితే బాప్తిస్మములో దేవుడు తన పరిశుద్ధాత్మను వరం మనకు అనుగ్రహిస్తే ఆయన మనలో నివసిస్తూ మనల్ని నడిపిస్తూ ఉంటాడు. అలా నడిపించబడినోడు దేవునికి కుమారుడై ఉంటాడు. కుమారుడై ఉన్నావంట నీకు రుజువుగా ఏం చెప్పాడో చూడండి ఒకసారి. ఎఫెసు పత్రికలో 1వ అధ్యాయము, ఎఫెసులకు రాసిన పత్రికలోని 1వ అధ్యాయంలో, ఎఫెసులకు రాసిన పత్రికలోని 1వ అధ్యాయంలో 11 నుంచి చదువుదామా? సరే, 13 చదివేద్దాం నాయన. 13 నుంచి క్షమించండి, 11 నుంచి చదివేద్దాం. రైట్. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగు చేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచను. అంటే ఎవరి యందు? యేసుక్రీస్తునందు మనకందరికీ. పుట్నోటేసి ఏం చెప్పాడు నాయన? 2లో ఏం చెప్పాడు? మనకొక స్వాస్థ్యమును ఏర్పరచెను అన్నాడు. మనకొక స్వాస్థ్యం ఉంది. ఆ స్వాస్థ్యమును గురించి పేతురు గారు ఏం చెప్పారు? అపోస్తలుడైన పౌలు గారేమో యేసుక్రీస్తు వారు మనకు స్వాస్థ్యం ఏర్పరచాడని చెప్పాడు. పేతురు గారేమో ఆ స్వాస్థ్యము వాడబారనిది, అక్షయమైనది, నిర్మలమైనది అని అన్నాడు. దాన్ని నువ్వు ఎలా పొందుకున్నావు? అక్కడేం చెప్పాడు? ఆ స్వాస్థ్యమును పొందుకోవడం కోసం అక్కడ మనం చేసింది ఏం లేదట. తన విశేష కనికరము చొప్పున మరలను ఏం చేశాడు? మరలా
జన్మింపజేసెను అన్నాడు. మరలా జన్మించిన వానికి అక్షయమైన వాడబారనిదైన నిర్మలమైన స్వాస్థ్యం ఉంది అని చెప్పాడు. ఆ స్వాస్థ్యమును గూర్చి జగత్తు పునాది వేయకముందే తన కుమారులకే ఇవ్వాలని ఏర్పాటు చేశాడట. తన కుమారులకే ఆ స్వాస్థ్యం ఇవ్వాలని దేవుడు ఏర్పాటు. కన్ఫ్యూజ్ అవ్వట్లేదు కదా? ఎవరికి స్వాస్థ్యం ఇవ్వాలనుకున్నాడు దేవుడు? తన కుమారులకి. ఓకే, తన కుమారులకి. ఎవరు తన కుమారులు? దేవుని ఆత్మ చేత నడిపించబడేవాళ్ళు. కానీ ఆ కుమారత్వం ఎలా వస్తుంది మనిషి కంటే? యేసుక్రీస్తునందు. యేసుక్రీస్తుని విశ్వసించడం ద్వారా కుమారుడు అవుతావు. పరలోకపు స్వాస్థ్యం నీకుందని, వారసత్వానికి నువ్వు అంటే స్వాస్థ్యమునకు వారసులు అంటానికి కూడా దేవుడు వెంటనే తన పరిశుద్ధాత్మ మనలోనికి పంపిస్తాడు. అందుకని ఆయన అనుగ్రహించిన ఆ స్వాస్థ్యం అంటే జగత్తు పునాది వేయకముందు ఏర్పాటు చేసిన ఆ స్వాస్థ్యం గురించి మాట్లాడుతూ చూడండి, ఆయన మనకు స్వాస్థ్యం ఏర్పరచను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. ఇలా జరిగిస్తున్న క్రమములో మీరు కూడా అంటే ఎఫెసులో ఉన్న మీరు కూడా సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి, విశ్వాసం ఇచ్చినోడు ఏం చేస్తాడమ్మా? నమ్మి బాప్తిస్మము పొందినవాడు అని చదువుతాం. అంటే విశ్వాసం ఉంచినోడు ఏమవుతాడు అన్నమాట? బాప్తిస్మం పొందుతాడు. రైట్. మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడితిరి. వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడితిరి. నెక్స్ట్, దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ, పరిశుద్ధాత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు అన్నాడు. అర్థమైంది ఇప్పుడు? అంటే పరిశుద్ధాత్ముడు నీలోనికి వస్తే, నీవు పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతుంటే నువ్వేమవుతావు? దేవునికి వారసుడు అవుతావు యేసుక్రీస్తు ద్వారా. అలా వారసుడు అయిన నీకేముందని? స్వాస్థ్యం ఉందని. ఆ స్వాస్థ్యం అంటే దేవుని ఆస్తి నీకివ్వడం కొరకు ఎవరినిచ్చాడు నీలోనికి? నువ్వు నా సొత్తు అని, నువ్వు నా సొత్తు అని ఆయన మళ్ళీ ఏం చేశాడట? తన ఆత్మ చేత ముద్రించాడంటే ఏం చేశాడనమాట? సీల్ వేశాడు. పరిశుద్ధాత్మను పొందటం అంటే పరలోకపు స్వాస్థ్యం కోసం నీ మీద ఏం వేశాడైనా? సీల్. ఇప్పుడు ఆ ముద్రను ఎవరు కూడా మార్చలేరు. అంత అద్భుతమైనదమ్మా. అందుకని ముందుగా మీరు దేవునికి వారసులైతేనే మీకు పరలోకపు స్వాస్థ్యం. అందుకనే భూమి మీదనే పుట్టాలను. పరలోకంలో పుడితే సేవకుడుగా నిరంతరం సేవ చేస్తూ ఉండేటమే తప్ప సేవకుడికి కుమారుడికి తేడా ఉందా లేదా? ఉంటుందా? ధైర్యంగా అధికారికంగా ఆస్తిని అనుభవిస్తావు. పనుడైతే ఆ నిలబడి ఉండాలా? అయ్యగారు లోపలికి రమ్మంటే రావాలా, లేదనంటే పోవాలా. అంతేనా కదా? కనుక వారసుడు ఇప్పుడు ఆస్తి అంతా ఎవడు? వారసునికి ఇస్తాడా, పనుడికి ఇస్తాడా? మా నాన్నగారు చాలా ఏళ్ళ నుంచి పరిచర్య చేస్తున్నారు, సేవ చేస్తున్నారు. మా నాన్నగారు సేవ చేస్తున్నప్పుడు, నాన్న నిజంగా చెప్పు, నీవు బాప్తిస్మం పొందినప్పుడు నీకేమేం తెలుసు అని అడిగాను. నాకు తెలుసు వాళ్ళు ఏమాత్రం సత్యం లేదు. ఎందుకంటే నాకు బుద్ధి వచ్చేంత వరకు కూడా వాళ్ళకి నేర్పిన బోధ ఎట్లాంటిదో నాకు తెలుసు. ఎందుకంటే ఆ బ్రదర్ అన్న అసెంబ్లీ వాళ్ళు ఏదో 4 మాటలు చెప్పి తూతు మంత్రంగా చెప్పేసి బాప్తిస్మం అనగానే రండి అని చెప్పేయటం, తీసుకెళ్ళి ముంచేయటం. మా తండ్రి గారి సంగతి చెప్తున్నాను మీకు. మా తండ్రి గారికి వాక్యం చెప్పిన తర్వాత, నేను అంతా చెప్పేసిన తర్వాత మా నాన్నలో వచ్చిన పెద్ద డౌట్ ఏంటంటే, రేయ్ నేను సేవ చేయబట్టి సుమారుగా 35 ఏళ్ళు అవుతుంది. ఈ 35 ఏళ్ళలో నేను దేన్ని అడిగినా కూడా దేవుడు నా ప్రార్థన విని నాకు ప్రతిఫలం ఇచ్చాడు రా అన్నాడు. నేను చెప్పాను, నాన్న
మనం రోడ్డు మీద పోతున్నప్పుడు చాలామంది మనల్ని ఏమడుగుతారు? దానం అడుగుతారు. దానం అడిగితే ఇస్తారా ఇవ్వరా? మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుడు మాత్రం ఇస్తాడు. ఎందుకని? నువ్వు ఆయన మీద ఆధారపడ్డావు కాబట్టి నీకు ఖచ్చితంగా ఇస్తాడు. అలాగే మీరే దిక్కునాయనా అని ఒకవేళ రోడ్డు మీద పోయేటోడు నిన్ను అడుగుతుంటే నువ్వు అడిగే విధానాన్ని బట్టి చూసి ఏం చేస్తావు? 10 ఇవ్వాలనుకున్న 100 కూడా ఇచ్చేసి వస్తావు. 100 కాకపోతే 500 ఇచ్చేసి వస్తావు. కాకపోతే ఒక్కొక్కడు 1000 ఇస్తాడు. ఒక్కొక్కడు చూసారా యూట్యూబ్లో 1000 రూపాయలు కాదు 10,000 కూడా కట్టకట్టి ఇచ్చేసి అమ్మా ఇంకా అడుక్కోమాకమ్మా నువ్వు మంచిగా బ్రతికేసేయమని చెప్పేసి పోతూ ఉంటారు. నరలేరా? మా నాన్నకి అది చెప్పాను, నాయన చాలా మందికి నువ్వు దానం అడిగిన వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చావు కదా, నీ ఆస్తిలో భాగం ఇచ్చావా వారికి అని అడిగాను. అతడు అడిగినంత మాత్రాన, అడిగిందెల్లా నువ్వు ఇచ్చినంత మాత్రాన దాన్ని పొందుకున్నవాడు నీకెప్పుడు వారసుడు కాడు. వారసత్వం వేరు కంప్లీట్గా. అర్థమైందా లేదా మీకు? వారసత్వం వేరు, అడిగిందల్లా పొందటం వేరు. మర్చిపోకండి. అప్పుడు దారికి వచ్చాడు మా నాన్న. తన 35 ఏళ్ల సేవా పరిచర్యను నిలుపుకోవాలనుకుంటే ఇప్పుడైనా నువ్వు సత్యాన్ని విని బాప్తిస్మం పొందు, లేకపోతే నీ పని నో గ్యారంటీ. మంచి పని చేయడం కోసం నువ్వు 10 రకాలు ఆలోచించాల్సిన అవసరం, దానివల్ల నువ్వు నష్టపోయేదేమీ లేదు. ఇప్పుడైనా వినని. ఎంతమందిని? కనీసం 10 మంది సేవకుల్ని తయారు చేసి ఒకేసారి మీటింగ్ పెట్టేశాం నెల్లూరులో. చక్కగా మొత్తం A to Z చెప్పేశాం. అప్పుడు కదా వాళ్ళ నిర్ణయానికి వచ్చి ఎవరికి బాప్తిసం ఇచ్చింది? 35 సంవత్సరాల నుంచి మా తండ్రి గారికి మేము మరలా బాప్తిసం ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే విషయం తెలియకుండా నువ్వు బాప్తిసం పొంది నువ్వు ఎంతమందికి బాప్తిసం ఇచ్చినా నా పని కాలిపోకూడదు, నేను కాలిపోకూడదు. నాకు తెలియాలి, నా పని నిలబడాలి, నా పని నాకు బోనస్గా మిగలాలి అని అంటే ఖచ్చితంగా నేను చేయాలా? ఖచ్చితంగా తెలుసుకుని నేను పొందానమ్మా. నేను సత్యవాక్యమును వినకముందు నీ క్రీస్తు సంఘంలోనే బాప్తిసం పొందా. వాస్తవానికి ఎక్కడ? నిర్మల్లో. నేను బాప్తిసం పొందింది 1996 జనవరి 21 నేను నిర్మల్లో క్రీస్తు సంఘంలో బాప్తిసం పొందా. సుమారుగా 2020 వరకు 19 వరకు నేను కూడా 200 మందికి పైగా బాప్తిసం ఇచ్చుంటాను. ఎంతమందికి? 200 మందికి. అనేక చోట్ల ప్రతి వారికి గంటసేపు ప్రసంగం చేశా. బాప్తిసం అడిగిన వెంటనే ఇచ్చేసా. నాకు తెలిసిందంతా అప్పుడు. అసలు ఉపదేశ క్రమం అన్నది పరిపూర్ణంగా ఎదిగిన తర్వాత నేను చెప్పేసాను ఏమని తెలుసండి? బాబు, నా వలన మీరు బాప్తిసం పొంది ఉన్నామన్న భ్రమలో నుంచి బయటికి రండి. ముందు మీరు సత్యం వినండి. మీరు పొందింది సత్యం అనుకుంటేనేమో ఫిక్స్ అయిపోండి. లేదు మాకు ఇవన్నీ తెలియకుండా మేము బాప్తిసం పొందామనుకుంటే మాత్రం ఖచ్చితంగా నిర్మోహమాటంగా మరలా సత్యం విని నిర్ణయం తీసుకోండి. మరి నేను చెప్పాను కదా, అప్పుడు నువ్వు చెప్పావు కాబట్టి మేము బాప్తిసం తీసుకుందాము, ఇప్పుడు కూడా నేను చెప్పాను కాబట్టి బాప్తిసం తీసుకున్నాను మాత్రం రామాకండి. నిజమే కదమ్మా? ఎందుకంటే అప్పుడు ఎలాగో తెలియక తీసుకొని ఉన్నారు, పొంది ఉన్నారు బాప్తిస్మము. ఇప్పుడు కూడా ఏమి తెలియకుండా మళ్ళీ పోయి బాప్తిసం పొందారు అనుకోండి, దానికి దీనికి పెద్ద తేడా ఏమీ ఉండదు. ఎందుకంటే నేను అలాగే అనుకున్నాను. మాకు జానన్ అని ఒక ఆయన ఉండేవాడు, మీకు తెలిస్తే తెలుసుండొచ్చు. ఆయన ఏం చెప్పేవాడంటే, బాబు ఏ బాప్తిసం అయితే ఉందో ముంచుడు బాప్తిసమే కదా పొందావు, కాబట్టి ముంచుడు బాప్తిసం పొందుకున్న తర్వాత నువ్వు సరి చేసుకుంటే చాలు అని అన్నాడు. అలాంటి మాయలో ఉండిపోయాం. కుదరదు. నాకు బాగా అర్థమైంది. అందుకనే మరలా నేను బాప్తిసం పొందిన తర్వాత 25 years తర్వాత మరలా నేను బాప్తిసం పొందాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకనంటే ఉపదేశ క్రమం వేరు, మనం పొందిన క్రమం వేరు. నాకు అర్థమైంది, నేను అలాగే పొందాను. కానీ నా దృష్టికి వచ్చిన వారికి ఎవరిని కూడా మోసం చేయాలనుకోలేదు నాయన. నేను ఖచ్చితంగా నా దృష్టికి వచ్చిన వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఒక్కసారి కాదు, 10 సార్లు కాదు, 100 సార్లు కూడా చెబుతాను. కానీ వాళ్ళకి అర్థం అవ్వాలి, వారు సత్యమును గ్రహించాలి. కాన్ఫిడెంట్గా వాళ్ళు ఎక్కడికి రావాలా? పరలోక స్వాస్థ్యాన్ని వాళ్ళు అనుభవించాలి. అలా అనుభవించాలంటే ఖచ్చితంగా ఏమవ్వాలి? వాళ్ళు దేవునికి
కుమారులై తీరాలా, కుమార్తెలై తీరాలంతే. అలాగ అయ్యేటట్టుగానే నేను మీకు కూడా బోధిస్తుంది. దేనికోసం అని అంటే, మీకేదో బాప్తిసం వల్లని కాదు, మీరు పరలోక రాజ్యంలో చోటు సంపాదించుకోవాలి. అది మీరు కాన్ఫిడెంట్గా పరలోకాన్ని పొందేటట్టుగా చూసుకోవాలి. మీ బాప్తిసం ఇవ్వడం లక్ష్యం కాదు నాది. మీరు పరలోకం వెళ్ళటం కోసం మీరు నిర్ణయాలు తీసుకోవాలి. ఒక మంచి స్థానిక సంఘ బోధకుల దగ్గర ఉన్నారు. ఈయనలాంటోడు నాలంటోడు అన్ని సంఘాల్లో లేరమ్మా, తెలుసు మీకే. నాలంటోడు ఆయనలాంటోడు అన్ని సంఘాల్లో ఉండరు. విచిత్రం ఏంటో తెలుసా? దొంగోడు జత అయినట్టు మంచోడే జత అవుతాడు. అర్థమైందా లేదా మీకే? సత్యాన్ని ప్రేమించేవాడే జత అవుతాడండి. నేను కూడా ఎవరినైనా పిలిచానంటే నాకంటే గొప్పగా ఉండేవాడిని పిలుచుకుంటాను. నేను చిన్న లోపం కనబడ్డా అలాంటి బోధకుని నా సంఘంలోని కూడా, దేవుడు నాకు ఇచ్చిన సంఘంలోని కూడా ఆహ్వానించున్నాను. చిన్న తేడా కనబడ్డా. కనుక దయచేసి మీరందరూ కూడా సత్యాన్ని బాగా వినండి. మీరు ఇంతకాలం ఏ విశ్వాసం మీద కట్టబడ్డారో దానిని పరిపూర్ణం చేసుకునే దిశగా అడుగులు వెయ్యండి. నువ్వు పరలోకపు స్వాస్థ్యమును పొందాలంటే వాస్తవానికి జగదుత్పత్తికి ముందుగా మనము తన కుమారులు కావాలని, మీరు ఎఫెసు పత్రికలో 4 నుంచి 14 వచ్చిన వరకు సందేశం అంతా ఏంటంటే, లోకం పుట్టక ముందే తనకు కుమారులు కావాలని, వారు పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలని, మూడవది వారికి ఒక నిత్యమైన స్వాస్థ్యము ఏర్పాటు చేశాడట. దాన్ని పొందటానికి వాళ్ళు సత్యవాక్యమును విని పరిశుద్ధాత్మను చేత ముద్రించబడి ఆ స్వాస్థ్యమునకు వారసులుగా తీర్చిదిద్దబడాలని కోరుకున్నాడట. అది మరలా ఇందాక మనం చదివాం రోమపత్రికలు. ఆయన అక్కడ చెప్పాలనుకుంది కూడా అదే. ఒకసారి చూడండి, మనం 8వ అధ్యాయంలో ఉన్నాం కదా. రోమపత్రిక 8వ అధ్యాయం, రోమపత్రిక 8వ అధ్యాయము 14 వచనం నుంచి 16 వరకు చదువుతాను. ఆయన 17 వరకు. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. ఎలాగంటే, మరలా భయపడుటకు మీరు దాస్యపాత్మను పొందలేదు కానీ దత్తపుత్ర ఆత్మను పొందితిరి. ఆ ఆత్మను కలిగిన వరమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. ఎవరిని కలిగి ఉంటే దేవుని తండ్రి అంటావు? ఎవరిని కలిగి ఉంటే దేవుని తండ్రి అంటావుమా? దేవుని పరిశుద్ధాత్మను పొంది ఉంటేనే దేవుని నువ్వేమంటావు? అబ్బా తండ్రి అని అంటావు. లేకపోతే ఎవరిని తండ్రి అనాలనో తెలియదు అనమాట. తెలుసు మీకు ఎవరిని తండ్రి అంటారో? నాయనా యేసయ్యా తండ్రి ప్రభువా అన్నారంటే నీళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే నీ క్రమమే తెలియదు. యేసు ప్రభు వారిని తండ్రి అన్నాడంటే ఆ మనుషులు ఎవరు లేరు. అంటే నీకు క్రమం ఎవరు తండ్రో, ఎవరు కుమారుడో, ఎవరు పరిశుద్ధాత్మ, నువ్వెవరో ఇవన్నీ నీకు ఎవరు తెలియజేస్తారనమాట? పరిశుద్ధాత్మను పొందితే, అంటే ఆ సత్యం అంతా నీకు తెలిసిపోతే అర్థమైపోతుంది. ఒక్కసారి చూడండి నాయన, 12వ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 3వ వచనంలో, ఇందుచేత దేవుని ఆత్మ వలన మాటలాడు వాడెవడు కూడా యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభువని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను. అంటే యేసుని ప్రభువు అని చెప్పేది ఎవడు అనంటే పరిశుద్ధాత్మను పొందిన వాడే. కానీ యేసును తండ్రి అని పిలిచాడు. ఇప్పుడు వాళ్ళు ఎవరు లేరు. యేసు ప్రభు వారిని తండ్రి, తండ్రి అయిన దేవా అని ఎవరైనా పిలిచారు అనుకోండి, అలాంటి వాళ్ళు ఎవరు లేరు అన్నమాట. పరిశుద్ధాత్మను వాళ్ళు పొందలే. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు లేకపోతే నువ్వెవరు కాదు, వారసుడు కాదు. వారసుడు కాకపోతే నువ్వు ఎవరు కాదు, కుమారుడు కాదు. కుమారుడు కాకపోతే నీకేం లేదు, పరలోకపు స్వాస్థ్యము లేదు. అయ్యా నేను చాలా ప్రార్థన చేశాను బ్రదర్, ఉపవాసం ఉండి ఎన్నిసార్లు ప్రార్థన చేసి అన్నిసార్లు అడిగిందల్లా నీ దేవుడు చేశాడు అంటావా? అది ప్రామాణికత కాదు. నువ్వు అడిగిందల్లా పొందటం దానికి ప్రామాణికత
కాదు. రోడ్డును పోయే ప్రతివాడికి ఇస్తాము, ఇచ్చినంత మాత్రాన్ని ఆస్తిలో భాగము ఇవ్వము కదా. ఆ స్వాస్థ్యము వేరు, దానికి సంబంధించిన రూటే వేరు. అర్థమవుతుందండి? కాబట్టి ఇప్పుడు ఆ ఆత్మను పొందిన వారమై దేవుని ఏమని పిలుస్తున్నామంట? అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము అన్నాడు. లేకపోతే ఎవరిని అబ్బా తండ్రి అంటాము? యేసు ప్రభు వారిని తండ్రి దేవా అంటాం. మళ్ళీ ఇంకా అదే మీదేమనంటే ఇంకా కొంతమంది దగ్గర పరిశుద్ధాత్మ దేవా, పరిశుద్ధాత్మ తండ్రి మమ్మల్ని నడిపించునైనా అని కూడా ప్రార్థన చేసి ఉంటాం. ఈ పరిస్థితులను ఏంటి అసలు చెప్పండి? వీళ్ళకి ఉపదేశ క్రమం తెలిసా, తెలియని దశ? తెలియక. కనుకనే ఇలాంటి పరిస్థితుల్లో ఎన్ని కోట్ల మంది ఉన్నారా లేరా? మనకు వచ్చే పెద్ద డౌట్, నెక్స్ట్ డౌట్ ఏంటంటే, అట్లయితే మరి వీళ్ళందరి గతి ఏంటి బ్రదర్ అని డౌట్ వస్తుంది. మీరు వాళ్ళ కోసం కదా ఆలోచించాల్సింది. లోకంలో 850 కోట్ల మంది ఉన్న వాళ్ళ గతి ఏంటో వాళ్ళ గతి కూడా అంతే. తెలుసా మీకేదో పెద్ద దయాదాక్షిణ్యం ఉన్నట్టు ఇంతమంది క్రైస్తవులు బ్రదర్, ఎంతమంది క్రైస్తవులు కాదు, అక్కడ ఆయనకంటూ ఒక ప్రామాణికత పెట్టున్నాడు, కలిగి ఉన్నాడు. ఆయన క్రమానికి, ఆయన ప్రామాణికతకు రాంగ్ రూట్లో వెళ్ళిపోయి నేను ఇది పొందగలను అనుకుంటే ఆ రోజు ఆయన ఏం చెబుతాడు? అక్రమము చేయువారులారా. ఎరిగినోళ్ళ ఎరగనోళ్ళ ఇల్లు ఎరిగామనుకున్నోళ్ళే. వద్దు, అంత దూరం మనం వెళ్ళాల్సిన అవసరం ఉందా? దేవుడు చక్కటి అవకాశం ఉంది. అందుకే ఎవరెవరి కోసం ఆలోచన చేసుకోకండి. ఇంతమంది క్రైస్తవులు ఉన్నారు బ్రదర్, వరంగల్ ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు? బోల్డ్ మంది ఉన్నారు బ్రదర్. వీళ్ళందరూ తెలియదు కదా. మరి ఇదంతా తెలియకపోతే వాళ్ళ యొక్క దురదృష్టం. తెలుసుకునే అవకాశం మీకెందుకు ఇచ్చాడు? మీరెంత భాగ్యవంతులో దాన్ని ఆలోచన చేసుకోండి. ఇప్పుడు మీరేం చేస్తారు? కాబట్టి నేను ఒక్కడిని తెలుసుకొని మీ ఇంతమందికి చెప్పాను కదా, ఇంతమంది మీరు తెలుసుకొని ఇప్పుడు మీ వరంగల్ పట్టణంలో ప్రతివాడు చెప్పకూడదా? బాధ్యత ఎవరిది? ఇప్పుడు మీకు చెప్పాడంటే వరంగల్ మీ చేతిలో పెట్టాడని అర్థం. అంతే తప్ప మరి వాళ్ళందరూ నరకానికి పోతారా బ్రదర్? బతికే ఉన్నారు కదా, వెళ్ళి చెప్పు, తెలుసుకొని చెప్పండి. మీ బాధ్యత. అర్థమైందా లేదా? దయచేసి నా ప్రియ సోదర సోదరిమణులారా, మరొకసారి చదువుదాం. ఆయన రోమ పత్రికలో ఉన్నాం మనం. ఆ ఆత్మను పొందిన వారమై 15వ వచనం, ఆ ఆత్మను కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. 8:16 మనము దేవుని పిల్లలమని పరిశుద్ధాత్ముడు మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నప్పుడు మనతో కలిపి పరిశుద్ధాత్మ చెబుతున్నాడు, బాబు మనమందరం ఎవరం? దేవుని పిల్లలం. నెక్స్ట్, మనము పిల్లలమైతే అంటే ముందు మనం ఏమవ్వాలన్నమాట? దేవుని పిల్లం అవ్వాలంటే మనం ఎవరు ముందు ఉండాలా? పరిశుద్ధాత్మని పొందాలి. పరిశుద్ధాత్మ పొందాలంటే ఏం పొంది ఉండాలా? బాప్తిస్మం పొంది ఉండాలా. అంతేనా? బాప్తిస్మం పొంది ఉండాలంటే ఏం ఎరిగి ఉండాలా? పరిశుద్ధాత్మను కూర్చుని సత్యం ఎరిగి ఉండాలా. ఒక్కటేనా? యేసు ప్రభు వారిని గురించి ఎరిగి ఉండాలా, దేవుని సంకల్పం ఎరిగి ఉండాలా, దేవుని చిత్తం ఎరిగి ఉండాలా, దేవుని రాజ్యాన్ని గురించి ఎరిగి ఉండాలా. ఇప్పుడు మనం ఏం ఫోకస్ చేసామంటే పరిశుద్ధాత్మ గురించి. దేవుని రాజ్యాన్ని గురించి చెప్పినప్పుడు అప్పుడు పరిశుద్ధాత్మ కూడా దేనికి పొందమన్నాడు? ఎవడెన్నో కొత్తగా జన్మించిన ఎడల వాడే దేవుని రాజ్యమును పొందుతాడు. అంటే కొత్త జన్మ దేనికి ముడిపెట్టబడింది? మరలా దేవుని రాజ్య ప్రవేశానికి కూడా. అంటే బాప్తిస్మం దేనికి చెందింది? ఇంక మరలా నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే కూడా బాప్తిస్మమే పొందాలా. అర్థమైందా? పరిశుద్ధాత్మను పొందాలంటే బాప్తిస్మమే పొందాలా. పాపక్షమాపణ పొందాలంటే బాప్తిస్మనే పొందాలా. నిత్యస్మ ఆత్మ సంబంధం ప్రతి ఆశీర్వాదం పొందాలంటే బాప్తిస్మమే పొందాలా. బాప్తిస్మంతోనే ఇన్ని ఉన్నాయి, ముడిపెట్టబడి ఉన్నాయి. ఇవన్నీ తెలుసుకుని కదా నువ్వు బాప్తిస్మం పొందాలా. బాప్తిస్మం అంటే ఒక్కొక్కరు నాకు తెలిసినంత మట్టుకి నేను పొందినప్పుడు కూడా నాకేం తెలుసు అంటే నేను పాపిని అని గ్రహించా. సో ఒక్క రీజన్ కోసం అయితే ఖచ్చితంగా బాప్తిస్మం పొందాను. దేనికోసం? నా పాపక్షమాపణ కోసం. నా ప్రభువు నా కోసం చచ్చిపోయాడు, నా పాపాలని క్షమించమని వేడుకోవడం కోసం, పాపక్షమాపణ కోసం. నాకు ఆ ఒక్క రీజనే తెలుసు. కానీ ఆ ఒక్క రీజన్ కోసం నేను ఏం చేశాను? బాప్తిస్మం అని పొందాను. నాకు దేవుని రాజ్యం గురించి తెలియదు. నేను 25 సంవత్సరాల క్రితం
అంటే 25 ఏంటి ఇప్పుడు 1995 96 అంటే ఎన్ని సంవత్సరాలైనా ఇప్పటికి? అంటే ఇక 5 ఏళ్ళ కిందట నేను సత్యవాక్యం బాప్తిసం పొందాను అనుకోండి, 5 ఏళ్ళ కిందటి వరకు అంటే 2019 ఎన్ని ఏళ్ళు? దగ్గర దగ్గర 20-25 ఏండ్ల పాటు అంత కిందటి వరకు, అంతకు ముందు నాకు దేవుని రాజ్యములో ప్రవేశించాలని బాప్తిసం పొందాలన్న సంగతి నాకు తెలియలే. పాపక్షమాపణ కోసం అని మాత్రం నాకు బాగా తెలుసు. ఎందుకంటే లేచి బాప్తిసం పొంది నీ పాపములు కడిగేసుకున్నాడు కాబట్టి దాని మాత్రమే తెలుసు. దేవుని రాజ్యంలో పొందటానికి, పరిశుద్ధాత్మను పొందటానికి, పరలోక వారసత్వం కోసం, దేవుని సంకల్పంలో దేవుని కుమారుని చేయడం కోసం, వీటన్నిటి కోసం బాప్తిసం పొందాలనే సంగతి నాకు ఏమీ తెలియదండి. అందుచేత పరిస్థితులు అలా ఉండినాయి. కనుక దయచేసి మనం అందరం చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఏనాయనా మీకు అర్థమవుతుందా లేదా? కాబట్టి నీకు పరలోకపు స్వాస్థ్యము కావాలంటే నువ్వేమవ్వాలి? పిల్లలం అవ్వాలి. మనం పిల్లలం అవ్వాలంటే కుమారులు ఏమవ్వాలి? బాప్తిజం. బాప్తిజం పొందితే ఎవరు పొందుతారు? పరిశుద్ధాత్మను పొందుతారు. పరిశుద్ధాత్మను పొందితే మనం ఆయన ద్వారా నడిపించబడతాం. ఆ ఆత్మచేత మనల్ని ఏం చేశాడు? ఆయన ముద్రించాడు. దేనికి ముద్ర వేసాడమ్మా మనల్ని? అసలు పరిశుద్ధాత్మ మనల్ని ఎందుకు ముద్ర వేశాడు? నీకు పరలోకంలో ఏముంది? స్వాస్థ్యం ఉంది. స్వాస్థ్యపు వారసత్వం చాలా ప్రత్యేకమైంది. అందుకోసం ఆయన పరిశుద్ధాత్మను మనలోనికి పంపిస్తాడట, పరలోకపు స్వాస్థ్యం కోసం. అర్థమైందా లేదమ్మా? కాబట్టి పరలోకంలో ఎందుకు పుట్టించలేదని అంటే, పరలోకంలో పుట్టింటే నువ్వు ఆయన స్వాస్థ్యానికి వారసుడు కాలేవు. పన్నుడుగా ఆల్రెడీ బోల్డ్ మంది పన్నుల్లో నిన్నెందుకు పుట్టించదాడా? పనులు తక్కువ పుట్టించలేదు అక్కడ మనల్ని. మనం పుట్టకముందు, లోకం పుట్టకముందే కోట్ల కొలది దేవదూతలను దేవుడు కలుగు చేసుకున్నాడు అక్కడ. అర్థమైందా లేదా? కానీ భూమి మీద పుట్టేవాడే దేవుని కుమారుడు. కానీ వాళ్ళందరూ తమ పాపములను బట్టి ఏం చేశారు? కుమారత్వాన్ని పోగొట్టుకున్న కారణంగా మరలా తమ కుమారత్వాన్ని ఇవ్వడం కోసం క్రొత్త జన్మననే దాన్ని మరలా ఇచ్చాడు. ఆయన ఇది నీ ఆత్మ సంబంధమైన భవిష్యత్తు కోసం. మొదటి జన్మనే నీకు పరలోకం కోసమే ఇచ్చాను, కానీ నువ్వు దాన్ని ఏం చేసుకున్నావు? యవన దశకు రాగానే ఏదో పాపం చేసేసావు, ఏదో లోక సంబంధమైన దాంట్లో పడిపోయావు, చెడిపోయావు. ఇప్పుడు నీ ఆత్మ రక్షణ కొరకు, నీ ఆత్మ దేవుని రాజ్యంలో ఉండటం కోసం, నీ ఆత్మ భవిష్యత్తు కోసం, నీ ఆత్మ స్వాస్థ్యం కోసం నువ్వు ఇప్పుడు ఏం చేయాలన్నాడు? క్రొత్త జన్మనెత్తాలి అన్నాడు. ఎందుకని ఆ నిత్య స్వాస్థ్యం కోసమేనట ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసాను. అంటే బాప్తిస్మం అనేది నిత్య స్వాస్థ్యం కోసం కూడా, అది మీరు ఎదగాలి. బాప్తిజం అనేది దేనికోసమైనా? నిత్యమైన స్వాస్థ్యం కోసం కూడా. ఎన్ని రీజన్స్ ఉన్నాయి చూస్తున్నారా? మీకు అర్థమవుతుందని ఏం చెప్తున్నాను? బాప్తిస్మము దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి, బాప్తిస్మము పాపక్షమాపణ కోసం, బాప్తిస్మము పరిశుద్ధాత్మను పొందుకోవడం కోసం, బాప్తిస్మము దేవుని కుమారత్వాన్ని పొందుకోవడం కోసం, బాప్తిస్మము నిత్య స్వాస్థ్యమును పొందుకోవడం కోసం, బాప్తిస్మము దేవుని కుమారుడు క్రీస్తును ధరించుకోవడం కోసం, బాప్తిస్మము దేనికోసం? ఇంకా చూడండి ఒకసారి కొరింథీ మొదటి పత్రికలోని 12వ అధ్యాయము 13వ వచనం. 12-13 కొరింథీ. యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి, ఒక్క ఆత్మ ఎందే ఏం పొందాము? బాప్తిజం పొందాము. ఒక్క శరీరములోనికి అంటే అర్థం ఏంటి నాయన? ఒక్క శరీరములోనికి బాప్తిజం పొందిద్దాం అంటే అర్థం ఏంటి? శరీరం అంటే ఏంటి ఇక్కడ? శరీరం అంటే తెలీదా మా? క్రీస్తు శరీరము అంటే ఏంటి తెలియదు కదా మీకే? బాబోయ్ ఒకసారి చూడండి ఆయన ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 23 అనుకుంటూ చూడండి ఒకసారి. ఆ సంఘము ఆయన ఎవరిది? 22. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తముని పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరం. ఎవరి శరీరం? క్రీస్తు
శరీరం. కాబట్టి ఒక్క శరీరములోనికి మనమందరం బాప్తీసం పొందిద్దామని అంటే ఏ శరీరం అంటే ఏంటి అని, సంఘములోనికి. ఎవరు సంఘంలోనికి? కాబట్టి ఈ క్రీస్తు సంఘం ఎలా స్థాపించబడింది? ఒక్క శరీరంలోనికి ఒక్క సంఘంలోని బాప్తీసం పొందిద్దామని అంటే ఏది ఆ ఒక్క సంఘం? క్రీస్తు సంఘమే. కానీ ఎప్పుడు స్థాపించబడింది? అది ఎక్కడ స్థాపించబడింది? ఎప్పుడు స్థాపించబడింది అని? పెంతెకోస్తు పండుగ దినమున. ఎక్కడ? యెరూషలేములో. పరిపూర్ణమైన నమూనా అక్కడే కనిపిస్తుంది నీకు సంఘం అంటే ఏంటో. నిష్కపటమైన ప్రేమ, త్యాగం. అర్థమవుతుందా లేదా? నిష్కపటమైన ప్రేమ, త్యాగం, భక్తి, విశ్వాసం, పట్టుదల, ప్రార్థన, సహవాసం, రొట్టె విరుచుట, భయం, భక్తి, ఇవన్నీ మీకు కనబడుతుంటాడు ఆ ప్రారంభ సంఘంలో. తెలుసు మీకు? ఒక పరిపూర్ణమైన నమూనా అక్కడే కనిపిస్తుంటుంది. అర్థమైందా లేదా? కనుక దయచేసి మీరు ఆలోచించేదగినటువంటి విషయం ఏంటంటే, ఇప్పుడు బాప్తిస్మం పొందింది మనమందరము ఎక్కడికి? ఒక్క శరీరంలోనికంటే ఒక్క సంఘంలోనికి. అంటే సంఘాలు ఎన్ని ఉన్నాయన్నమాట ప్రపంచానికి అంతటికి? ఒకే ఒక్క సంఘం ఆయన బైబిల్ ప్రకారంగా. అందుకనే శరీరం ఒక్కటే అని అన్నాడు ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం. చూడండి ఆయన, శరీరం ఒక్కటే. 4వ అధ్యాయము 4 నుంచి చదువుదాము. శరీరం ఒక్కటే అంటే అర్థం ఏంటమ్మా? శరీరం ఒక్కటే అంటే అర్థం ఏంటి? ఇందాక అదే అపత్రికలో చదివాం మనం 1:22-23. శరీరం ఒక్కటే అంటే అర్థం ఏంటి? సంఘం ఒక్కటే అని. మరి ఈ సంఘాలన్నీ అలాంటి మీకు డౌట్లు అవసరంలా. అర్థమైందా? ఒకటే ఆ సంఘంలోనికి చేర్చబడిన వాళ్ళు, నా ఒక్కటై ఉన్న శరీరంలోనికి, ఒక్కటై ఉన్న ఆ సంఘంలోనికి మనమంతా చెందిన వారై ఉండాలా. దాంట్లోనికి బాప్తీసం పొందిన వాళ్ళమై ఉండాలా. అది సంగతి. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే. అంటే ఆయన ఎవరు? అయ్యా పరిశుద్ధాత్ముడు. ఇంకా ఆ ప్రకారమే మీ పిలుపు విషయమైన ఒక్కటే నిరీక్షణ యందుండుటకు పిలువబడితిరి. కొంచెం మీరు ఆలోచన చేయండి మా. ఫస్ట్ ఏం చెప్పాడు? శరీరము. నెక్స్ట్ ఆత్మ. ఒక్కటే నిరీక్షణ. నెక్స్ట్ ఇంకా ప్రభు ఒక్కడే. విశ్వాసం ఒక్కటే. బాప్తిసం కూడా తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఇప్పుడు చెప్పండి, శరీరము అని అంటే ఒకటే అనేకమా? ఏమా? ఇప్పుడు ఆలోచన చేయండి. ఇప్పుడు సంఘాలు ఎన్ని ఉన్నాయి భూమి మీద? ఇప్పుడు ఇవన్నీ దీంతో పోల్చుకుందామా? ఏమంటుందంటే సంఘం ఒకటే అన్నప్పుడు అది మొదటి శతాబ్దంలో స్థాపించబడిన సంఘం. కాబట్టి ఏ సంఘమైనా దేంట్లోకి చేర్చబడి ఉండాలా? ఒక్కటే శరీరం అనే సంఘంలోనికి చేర్చబడి. ఆ ఒక్క శరీరము ప్రభు అయిన క్రీస్తు యొక్క సంఘమే. దాంట్లోకి చేర్చబడి ఉండాలి అందరూ. దీంట్లోకి ఎలా చేర్చబడతాడు? కొరింథీ పత్రిక చదివాం కదా, మనమందరం ఆ ఒక్క శరీరములోనికి, ఆ ఒక్క ఆత్మలోనికి ఏమయ్యామట? బాప్తిస్మము పొందితిమి. కాబట్టి దానికి సంబంధించిందే బాప్తిస్మము. ఇప్పుడు దానికి సంబంధించిన బాప్తిస్మం కాకుండా నువ్వేదో బాప్తిస్మం పొందేసి నీ దీంట్లోకి చెందిన అనుకుంటే ఎలాగా? ఒకటే బాప్తిస్మము అని అంటే ఒక్క బాప్తిస్మం, ఆ ఒక్క బాప్తిస్మమే. కానీ నువ్వు సరి అయిన సత్యాన్ని సరిగ్గా వినేసి
బాప్తిసం పొందుంటే ఒక్కసారే పొందు బాప్తిస్మం. కానీ నువ్వు దేనికోసమో, ఒకడేమో రోగం కోసం బాప్తిసం పొందా, ఒకడేమో సంఘ సభ్యత్వం కోసం బాప్తిసం పొందా, ఇంకొకడేమో పెళ్లి కోసం బాప్తిసం పొందా, ఇంకొకడేమో చెప్పాను కదా, ఒకడేమో పాపక్షమాపణ కోసం మాత్రమే బాప్తిసం పొందా, ఒకడేమో కేవలము పరిశుద్ధాత్మ కోసం మాత్రమే బాప్తిసం పొంది మిగతా విషయాలు తెలుసుకోకుండా. ఇలాగ అన్ని తెలుసుకొని కదా నువ్వు బాప్తిసం పొందాల్సింది. వీటితో ఏ సంబంధం లేకుండా బాప్తిసం ఒక్కసారే. ఇది అందరిలో ఉన్న పెద్ద ప్రశ్న అండి, మీలోనే కాదు అందరిలో ఉంటుందండి. బాప్తిసం ఎన్నిసార్లు మా నాన్న నాతో ఎన్నిసార్లు రే ఇంకోసారి బాప్తిసం మాట్లాడేవంటి మధ్య రామాకర్ అన్నాడు. మా నాన్న నన్నే. అర్థం అయ్యేంత వరకు అలాగే ఉంటుంది. ఎందుకంటే ఎన్నిసార్లు బాప్తిసం, ఎన్నిసార్లు బైబిల్లో చూడు, కావాలితే చూడు, ఒకటే బాప్తిసం అన్నాడు. నిజమే, బాప్తిసం ఒకటే. కానీ ఆ ఒక్కటే దేవుడు చెప్పినట్టుగా నువ్వు పొంది ఉండాలి. కానీ బాప్తిస్మాలు ఎన్ని ఉన్నాయి బైబిల్లో? 5 రకాల బాప్తిస్మాలు ఉన్నాయి బైబిల్లో. ఎన్ని రకాల? 5 రకాల బాప్తిస్మాలు. నువ్వు పొందిన బాప్తిస్మం దేనికి సంబంధించింది? ఏ నిబంధనకు సంబంధించింది? అది ఒక ఎత్తు. అసలు ఒకటే బాప్తిస్మం అయితే ఆ బాప్తిస్మము టోటల్గా దీనికి సంబంధించిన ఒకే బోధకు సంబంధించిందే ఉండాలి బాప్తిస్మం. ఈ బోధలో మార్పు జరిగింది అనుకోండి. అందుకని ముందు నుంచి మీకు చెప్పేది ఏంటంటే, తండ్రి అయిన దేవుడు, యేసు ప్రభువు వారు, పరిశుద్ధాత్మ, సంఘం, విశ్వాసం, బాప్తిస్మం ఇవన్నీ ఎందుకు మీకు అవసరం ప్రారంభంలో అంటే, బోధ అపోస్తుల బోధలో ఏది ప్రారంభంలో వినబడిందో అదే చక్రంలోనే ఉండాలా. ఎవరు బోధ చేసినా అదే ఉంటే వాళ్ళు ఆ సంఘానికి కూడా ఏం పెట్టుకొని ఉంటారు? ఎన్ని కలిపితే కదా ఏది ఒకే సంఘం, ఏది క్రీస్తు సంఘం. ఇది లేకుండా ఊరికనే అసలు మనకు బాప్తిసం అంటే మ్యాక్సిమం అందరూ చెప్తారండి. బాప్తిసం అంటే ఎవరైనా ఏం చెబుతారు? యేసు ప్రభు వారిని దేవుని కుమారుడని ఒప్పుకో, విశ్వసించు, ఎవరైనా చెప్తారు. అది సహజంగా చెప్పేది. మరి అన్ని బాప్తిస్మంతో ఒక సంగతి ముడిపెట్టబడి లేదు, అది మీరు ఎరగవలసిందే. చాలా సంగతులతో ముడిపెట్టబడింది బాప్తిస్మం. అది వినటానికి చాలా 4 అక్షరాలే. బాప్తిస్మము 4 అక్షరాలు. టోటల్గా నీ భవిష్యత్తు అంతా దానిలోనే పెట్టేశాడు. ఎందుకంటే క్రొత్త నిబంధనకు అంతటికి ఉన్నటువంటి మొట్టమొదటిగా నిన్ను తన కుమారుడిగా అంగీకరించడానికి ఏర్పాటు చేసింది అదేనండి. ఓకేనా? కాబట్టి దయచేసి నా మనవాలకించి ఈ విషయాన్ని మీరు గ్రహించాలి. ఏమిటిమా? మీ బాప్తిస్మమునకు సంబంధించినటువంటి విషయాల్లో ఒకటే బాప్తిస్మం, ఓకే నిరీక్షణ. ఇప్పుడు చెప్పండి, మీ ఏ నిరీక్షణ కలిగి బాప్తిస్మం పొందారు చెప్పండి ఒకసారి. మనము బాప్తిస్మం పొందే కాలము నాటికి ఏ నిరీక్షణ కలిగి బాప్తిస్మం పొందాము? మళ్ళీ చదువుతారా? నిరీక్షణ అంటే ఏంటో చదివేస్తారు. మళ్ళీ చూడండి ఒకసారి. పేతురు మొదటి పత్రిక 1 నిరీక్షణ యందుండుటకు మీ పిలుపు వలననైనా ఒకటే నిరీక్షణ ఎందుకు పిలువబడుతున్న ఒకటే నిరీక్షణ. ఏంటి ఆ ఒక్క నిరీక్షణ? మీరు ఇందాక చదివారు. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయము 1వ అధ్యాయం 3వ వచనమ్మా. యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతించబడుగాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగున్నట్లు, జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగున్నట్లు అనగా వివరించాడు. ఒకటే నిరీక్షణ అంటే ఏదమ్మా? నిద్రపోతున్నాడు చూడండి, లేపమ్మా. ఒక్కటే నిరీక్షణ యందుండుటకు పిలువబడితేమన్నప్పుడు ఆ నిరీక్షణ ఏది? జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగున్నట్లు. ఏంటది అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగున్నట్లు. అంటే ఇప్పుడు నీకు నిరీక్షణ ఏంటనమాట? నాకు పరలోకంలో స్వాస్థ్యం ఉంది,
అది నేను ఈ లోకమే పుట్టక మునుపు దేవుడు ఏర్పాటు చేశాడు. ఎవరికి? తన కుమారులకి. కాబట్టి నేను దాన్ని ఖచ్చితంగా పొందుకోవాలి. నేను నా తండ్రికి నీ కుమారుని కుమార్తెను కాబట్టి నేను తప్పనిసరిగా దాన్ని పొందుకొని తీరాలి. ఇది కదా నిరీక్షణ కలిగి ఉండాల్సిందే. మరి మన బాప్తిస్మానికి ముందు ఇట్లాంటి నిరీక్షణ కలిగి ఉంటుమా? రైట్. వాడ బారిన స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను అని అన్నాడు. మరలా జన్మింపజేసెను, మరలా జన్మింపజేసెను. ఓకే, రైట్ నాయన. డైరెక్ట్ భోజనానికి నో టీ బ్రేక్. ఓకే, రైట్ తల్లి, బాగా బాగా వినండి. ఇప్పుడు ఒకటే నిరీక్షణ అన్నాడు. ఏంది ఆ ఒక్క నిరీక్షణ? ఒకడేమో రోగం పోతుందని నిరీక్షణ పొంది ఉండాలి, అవునా? ఒకడేమో ఇంకొకటి లోకంలో కలిసి వస్తుందని నిరీక్షణ, ఒకడేమో కులం పోగొట్టుకోవడానికి నిరీక్షణ. ఇట్లాంటివి పనికిమాల నిరీక్షణలు అన్నీ పెట్టేసుకొని దేనికి ముడి పెట్టుకున్నారు? బాప్తిస్మం పొందేశారు. అదేలాగా నువ్వు బాప్తిస్మం పొందాల్సింది ఈ నిరీక్షణతో. ఏ నిరీక్షణ? లోకం పుట్టక ముందే దేవునికి, అదే దేవుని సంకల్పం అండి. ఇందాక చెబుతుంది ఏంటంటే దేవుని సంకల్పమే. లోకం పుట్టక ముందే దేవునికి కుమారులు కావాలని, వారు తన ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలని, అలాంటి పరిశుద్ధ నిర్దోషులైన వారికి నా ఆస్తి వాళ్ళు అనుభవించాలని, అలా అనుభవించి పరిశుద్ధ నిర్దోషులుగా నిరూపణ కోసం వారు భూమి మీదకి వెళ్ళాలని, భూమి మీదకి వెళ్ళిన ప్రతి వాడు ఒకవేళ తన జన్మను పాడు చేసుకుంటే మరలా వాడు కొత్త జన్మనెత్తి క్రీస్తు రక్తం చేత పరిశుద్ధుడుగా నీతిమంతుడుగా తీర్చబడి ఆయన ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన వాతావరణం అనే క్రీస్తు సంఘంలోనికి చేర్చబడి పరిపూర్ణతను, దైవత్వాన్ని సంపాదించుకొని దాన్ని అనుభవించటానికి నా ఆత్మను వానికి ఇవ్వాలని, ఆ ఆత్మచేత వాడిని ముద్రించి నడిపించి పరిపూర్ణంగా సర్వసత్యంలోకి నడిపించాలనే కార్యక్రమాలన్నిటినీ ఆయన సంకల్పంలో ముడిపెట్టుకొని చేసింది. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ నిరీక్షణతో ముడిపెట్టబడి ఉన్నాయి. ఇదంతా కూడా లోకం పుట్టక ముందు నీకు ఒక స్వాస్థ్యం ఉంది, అది నీ నిరీక్షణ. అది పొందాలంటే మరలా అదే కదా నిరీక్షణ అంటే, ఎదురు చూసేది. ఏం కావాలి మీకు? పరలోకమే కదా. మనం ఒక మాటతో చెప్పేస్తాం దాన్ని పరలోకం అని. దానికి దేవుడు ఏం చెప్పాడంటే నిత్య జీవం అన్నాడు, అది నిత్యమైన స్వాస్థ్యము అని అన్నాడు. దాన్ని ఇంకో భాషలో ఏమన్నాడు? రక్షణ అనే స్వాస్థ్యము అన్నాడు. రక్షణ స్వాస్థ్యం, నిత్యమైనదైన స్వాస్థ్యం, నిత్య జీవం అనే స్వాస్థ్యం. సో ఈ స్వాస్థ్యము అంటే ఆస్తి, ఆయన ఆస్తి, ఆయన వల్ల నిత్యం ఉండాలని. ఆ ఒక్క నిరీక్షణను నువ్వు పొందాలి అని అంటే ఆ ఒక్క నిరీక్షణ కోసమే నువ్వు మరలా జన్మించుండాలి. ఆ జన్మలో ఏమేమి జరుగుతుంది? పాపక్షమాపణ జరుగుతుంది, పరిశుద్ధాత్మను వరం పొందుతావు, దేవుని రాజ్యంలోని ప్రవేశిస్తావు. అట్లా చెప్తా మొత్తం ఒక 25 ప్రయోజనాలు ఉన్నాయి. అవన్నిటినీ మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. బాప్తిజం పొందటం వల్ల కలిగే ప్రయోజనాలు. ఆ విధంగా ఈ విషయాలన్నీ ఎరిగి మనం బాప్తిజం పొందితే అప్పుడు మనం ఎక్కడికి వెళ్తాం? ఆ బాప్తిజం, ఆ ఒక్కటైన బాప్తిజం యాక్చువల్గా అది ఒకటే. బాప్తిజం మాత్రం ఒకటే, కానీ 5 రకాల బాప్తిస్మాలు ఉన్నాయి నిబంధనలను బట్టి. వాటికి కూడా ఆయన బాప్తిస్మాలు అనే పేర్లు పెట్టాడు. కానీ క్రొత్త నిబంధనలో చూపించిన బాప్తిస్మానికి అర్థం వేరు. ఈ బాప్తిస్మం ఒకటే, కానీ అందరూ దాన్నే పొంది ఉండాలనేది ఆయన ఉద్దేశం. కానీ నానా రకాల బాప్తిస్మాలను లోకంలో ప్రవేశపెట్టారు, అవునా కదా? కొంతమంది లూథరన్లు అయితే మొత్తం 3 చెంబులు నీళ్ళు కుమ్మరిస్తారు, తెలుసా మీకే? మన సంఘంలో ఉన్నాడు పాపం, ఆ ఊర్లోనేమో అదే బోధ. లూథరన్ పాస్టర్ పెళ్లి చేయాలంటే వాళ్ళ ప్రకారంగా బాప్తిసం ఇవ్వాలా. వాళ్ళ ప్రకారంగా బాప్తిసం ఏంటి? దేవుడు నీటి మూలంగా ఆత్మూలంగా అన్నాడు కాబట్టి ఏం చేయాలా? విశ్వాస ప్రమాణం పర్ఫెక్ట్గా ఉంటుంది, అందులో ఏం డౌట్ లేదు. పరలోకపు తండ్రి నీవేనని, యేసుక్రీస్తు మా ప్రభువు మీ కుమారుడని విశ్వసిస్తున్నామని విశ్వాస ప్రమాణం బరాబర్ చేపిస్తారు వాళ్ళు. ఇక మిగతా వాటితో సంబంధంలా తీసుకొచ్చేసి ఆడికి పెళ్లి చేయాలి. ఇప్పుడు ఆయనే కాబట్టి పెళ్లి చేయాలంటే ఏం చేయాలా? బాప్తిసం ఎలా?
ఏదో బాప్తీసం ఇస్తానంటే దేవుని మందిరంలో కూర్చోబెట్టేసి ఇద్దరు భార్య భర్తలు మోకాళ్ళ మీద ఈ మీద 3 సొమ్ములు ఆయన మీద 3 సొమ్ములు కుమ్మరించేసి ప్రార్థన చేసి పంపించేసి అయిపోయింది బాప్తీసం అన్నాడు. ఇంకొంతమంది ఏమో నీళ్ళు తీసుకొచ్చేసి ఇది కూడా బాప్తీసమే అన్నారు. ఇంకొంతమంది ఈ మధ్య కాలంలో వచ్చేసింది ఆ రక్షణ సైన్యం తెలుసు మీకే, సల్వేషన్ ఆఫ్ ఆర్మీ. వాళ్ళు ఏం చేస్తారు తెలుసమ్మా, జెండా కింద ఈ జెండా పెడతారు, దాని కింద తూర్పో నీకు రక్షణ వచ్చేసినట్టే అన్నాడు. మరి కొంతమంది రక్షణ అంటే ఏంటంటే ఇష్టానుసారంగా తెలుసమ్మా. అంతకాలం మరి పాత నిబంధనలు కూడా అలాగ ఉన్నాయి. పాత నిబంధనలో చెప్పాను మీకు ఇంతకుముందు బాప్తిస్మాలు ఎన్ని రకాల బాప్తిస్మాలు చెప్పలేదా? ఓకే అయితే తర్వాత మీకు అవే చెప్పేస్తాను. జాగ్రత్తగా మీరు ఆలోచన చేస్తే ఇలాగ రకరకాల బాప్తిస్మాలు వచ్చేసాయి. వాస్తవానికి ఒకటే బాప్తిస్మే కొత్త నిబంధనలు ప్రవేశపెట్టబడింది. ఆయన చెప్పినట్టుగానే దాన్ని పొందాలి కదా అందరూ. అలా కాకుండా మత సంబంధమైన నాయకులు వారి ఇష్టానుసారం ఎవరికి తోచింది వాళ్ళు సిద్ధాంతం పెట్టేశారండి. ఇది సమస్య ఇక్కడ. ఒక సంస్థ ఉంది, సిఎస్ సంస్థ ఉంది, వాళ్ళ పెద్దలకు తోచిన సిద్ధాంతాన్ని పెట్టారు అంతే. తరతరాలు వాళ్ళు దాన్నే ఫాలో అయిపోవాలి. లూథరన్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ సిద్ధాంతాన్ని పెట్టారు. 3 జములు నీళ్ళు కుమ్మరించారు, తండ్రి పేరు ఒకటి, కుమారుని పేరు ఒకటి, పరిశుద్ధాత్మ పేరు ఒకటి కుమ్మరించేసి బాప్తిజం వాళ్ళు పెట్టిన సిద్ధాంతం. కాబట్టి తరతరాలుగా అదే సిద్ధాంతం నడుస్తుంది. మరి సిఎస్ఐ వాళ్ళు రోమన్ క్యాథలిక్లు అందరూ చేస్తుంది ఏంటిది ముందు తెలుసా? మీలో కొంతమంది వచ్చారు కదా మన హనుమకొండకి, ప్రమోద్ వాళ్ళ ఇంటికి బైబిల్ క్లాస్కి వచ్చారు. అప్పుడు నేను ఒక 7-8 సంవత్సరాల క్రితం ప్రతి రెండవ శనివారం వచ్చేవాడిని. కొంతమంది సేవకులు వచ్చారు, అందరూ సేవకులను పిలిపించేవాడు పెద్ద ఆయన పశువుల డాక్టరు. ఓకేనా? అక్కడికి వస్తే వాళ్ళందరూ అప్పుడు ఏం పొందిన్నారు తెలుసు మీకు? బాప్తిస్మము, చిలకరింపు బాప్తిస్మ పొందేస్తున్నారు. ఆయనకి, ఆయన కొడుకు ప్రమోద్కి, ఆయన కోడలకి, అర్థమైందా? మళ్ళీ ఆయన కూతురికి, ఆ తర్వాత వాళ్ళ కుమారుని బావమర్దికి, వీళ్ళందరికీ మళ్ళా నేను ముంచుడు బాప్తిసం ఇచ్చాను. ఏంటంటే వాళ్ళు ఏం బాప్తిసం పొందారు? చిలకరం బాప్తిసం. ఎక్కడ ఇచ్చారు అది? సిఎస్ఐలో పెద్దలలో దేశముద్రలో తెలుసు. మళ్ళీ చిన్నప్పుడు ఆర్సీఎంఓలు ఇస్తారు, వీళ్ళందరూ పెద్దగానాకనే ఇస్తారు. ఆ తర్వాత ఆ 70-80 ఏళ్ళ పెద్ద మనుషులు వచ్చి కూర్చుని, మరి బాబు నువ్వేమో చూడటానికి ఇంతే ఉన్నావు, ఇంత జ్ఞానం నీకేడిచ్చాడు రా దేవుడు అని చెప్పేసి, నువ్వు చెప్పేదంతా సత్యమే కానీ ఒక ప్రశ్న అడిగారండి. అంటే తెలుసండి, మా వాళ్ళందరూ ఈ బాప్తిసం పొందే పోయారు కదా, యాడికి పోయింటారని అడిగారండి. నాకు తెలియదు బాబు అని చెప్పాను. వాళ్ళు అడిగి నాకేం తెలుస్తుందండి? తెలియదని తెలియదని ఒప్పుకోవాలా, అంతే కదా. వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారంటే నాకు తెలీదు, నీ సంగతి ఏదో చూసుకోమంటే పాపం పెద్ద ఆయన కూర్చోటానికి చేత కదండి నీళ్ళలో. ఆ బాప్తిసం ఇంత ఎత్తుంది, దానికి కుర్చీ వేసి కుర్చీ మీద కూర్చోబెట్టి ఆయన ఎత్తి కూర్చోబెట్టి అలాంటి పరిస్థితులు ఆయన బాప్తిసం ఇవ్వాల్సి వచ్చింది. 8-9 ఏళ్ల కింద సంగతి చెబుతున్నాను. అని అంటే అక్కడ కూడా ఏమి ఇచ్చారు? సిఎస్ఐలో చిలకరింపే ఇచ్చారు చాలా కాలం మటుకు. ఇప్పుడిప్పుడే అందరికి కొంచెం అర్థమయ్యి, బాబు మేము ఆ బాప్తిసం తీసుకోము, నీళ్ళ బాప్తిసం ముంచుడు బాప్తిసం వాళ్ళంటే ఇప్పుడు అన్ని సిఎస్ఐ సంఘాల దగ్గర తొట్లు కట్టేసి ఇప్పుడు అక్కడ బాప్తిస్మాలు ఇచ్చే కార్యక్రమం మొదలుపెట్టారు. అయిపోయిన వాళ్ళు అయిపోయినారు, కొత్త వాళ్ళు కన్నా ఈ రకమైన బాప్తిసం ఇవ్వాలని మొదలుపెట్టారండి. సో నేనేం చెప్తున్నానంటే ఒక్కొక్క సంస్థ ఒక్కొక్క రకమైన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన ఆ సిద్ధాంతాన్ని తరతరాలుగా పాటిస్తూ వచ్చారు. అందువలన ఇప్పుడు ఏది బాప్తిస్మమో అనే సంగతి మనందరికీ పెద్ద డౌట్ అయిపోయింది, పెద్ద సమస్య అయిపోయింది. ఇప్పుడు అది ఒకసారి మునిగితే అయిపోయింది కదా. ఏది వాళ్ళు ఎవరు, ఏ సంఘానికి చెందిన వాళ్ళు? మరి మీరు ఏ సంఘంలో బాప్తిసం పొందాలమ్మా? శరీరం ఒకటి అన్నాడే, అది ఎవరు శరీరం అది? కాబట్టి దేంట్లో బాప్తిసం పొందాలి మనం? సంఘంలో. మరి యా సంఘంలో బాప్తిసం పొందింటారు అంతకుముందు? అర్థమైందా లేదా? ఇప్పుడు సిఎస్ఐలో బాప్తిసం పొందావంటే నువ్వు దేంట్లో పొందింటావు? అప్పుడు సిఎస్ఐలోకే పొందింటావు అంతే. పెంతెకోస్తులో బాప్తిసం పొందుంటే పెంతెకోస్తు సంఘంలో బాప్తిసం పొందింటావు. కానీ అసలుగా మొదటి శరీరం ఒకటే అంటే బాప్తిసం ఒకటే అంటే అదంతా చేర్చబడాల్సింది సంఘంలోనికి, అయితే అది క్రీస్తు ప్రభువు వారి శరీరంలోని కదా. కాబట్టి నువ్వే కోణంలో కొలిచినా బాప్తిస్మం ఒక్కటే అన్నమాట నిజం, శరీరం కూడా ఒకటే అన్నమాట నిజం, ఆత్మ కూడా ఒక్కడే అన్నమాట నిజం, యేసు ప్రభు వారు కూడా ఒక్కడే అన్నమాట నిజం, అలాగే నిరీక్షణ కూడా అన్ని ఒకటే. కానీ సరి అయినవిగా తెలుసుకొని ఉండాలి కదా. అదే నేను చెప్తుంది. నువ్వు సరి అయినవిగా తెలుసుకోకుండా నేను బాప్తిసం పొందాను అనుకుంటే మనల్ని మనం మోసం చేసుకోవద్దు.
మనల్ని మనం కాపాడుకునే బాధ్యత మనకి ఉంది. మన ఇంకెవరో వచ్చి మనల్ని కాపాడరు. ఎవరైనా చెప్తారమ్మా? ఇది ఇంత ఖచ్చితంగా నేను కాబట్టి పాపం కృష్ణపడుతూ చనువుగా ఉన్నాను కాబట్టి నేను ఇంత ఖచ్చితంగా చెప్పేస్తాను. తమ్ముడికైనా అలాగే చెప్పేస్తాను, ఎవరికైనా అలాగే చెప్పేస్తా. నన్ను ఎవరిని రానిస్తాడు ఇలా చెప్తే? ఇది మొత్తం నన్నే టార్గెట్ చేసిన నువ్వేం పాస్టర్ రా బాబా, నేను పిలిపించిందే నేను, నువ్వు నన్ను టార్గెట్ చేస్తున్నావా? ఇంకో నెల రామాకరావు స్వామి నీకు నమస్కారం అని చెప్పి పంపించేస్తారు. అవునా కదా? మీరు సత్యాన్ని అంగీకరించగలిగే గొప్ప మనసున్న మనుషులు మీరు. అర్థమవుతుందా లేదా? కాబట్టి జాగ్రత్తగా మిమ్మల్ని పరిశీలన చేసుకోగలిగితే అద్భుతమైనటువంటి అనుభవాన్ని పరలోకంలో అనుభవిస్తుంది. మనకు కావాలి, ఏం కావాలి చెప్పండి? పరలోకం అనే నిత్య స్వాస్థ్యమే కావాలనుకుంటే దానికోసం మీరు సరి అయిన విధానంలో ఆలోచించాలి. ఓకేనా? కాబట్టి ఇక 1 గంట 20 నిమిషాలు అయింది కాబట్టి తిరిగి మనం 2 గంటలకి కలుసుకుందాము, ప్రార్థన చేసుకుందాం. ఏకీభవించండి. మహాదేవానికి ఘనమైన నామానికి స్తోత్రాలు తండ్రి. బాప్తిస్మమును గూర్చిన అవగాహనలో 1 గంటన్నర పాటు